ఇది. కాబట్టి అదిరిపోయింది. మీకు పండగ తమ్ముళ్ళు, రెడీ అయిపోయింది తమ్ముళ్ళు. నేను ఆల్రెడీ 4-5 బస్తాలు పేపర్లకు ఆర్డర్ ఇచ్చా, ముందే కూర్చుంటా. సూపర్ సినిమా, ఫ్యాన్స్ అందరికీ బాక్స్ ఆఫీస్ బొనాంజా. ఇకపోతే మా ఇప్పుడు దానిలో రవి గారు శ్రీలీల ఇద్దరు కుమ్మారు. కుమ్ముడే మామూలుగా ఉండదు. అది ఇప్పుడు మీరు రివీల్ చేయం. థియేటర్లో తమ్ముళ్ళు క్లైమాక్స్ ఫైట్ ముందు వస్తుంది, దాన్ని అమ్మ బతుకు. మీరు కాదు, సీట్లు నెగుతాయి థియేటర్లో, మనుషులు కాదు. కాబట్టి అదొక ఎనర్జీ ఉంది. డబుల్ ఇంపాక్ట్ అద్భుతంగా ఉంటుంది సినిమాలో. మనం 23 తర్వాత మళ్ళీ కలుద్దాం, ఆ రోజు మాట్లాడదాం. ఆ రోజు అందరినీ, మా టీమ్ని, మా క్రూని అందరినీ ఫేస్ టు ఫేస్ అందరి గురించి మాట్లాడతాను. హలో. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ హోస్ట్ తేజ గారిని. ఈరోజు కోర్స్ మీరు టైటిల్ చూసుంటే, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే రాడ్ తెలుగు మూవీస్ ఫీచరింగ్ రవితేజ గారు. సో రవితేజ గారి గురించి, నా అనుబంధం గురించి నేను చెప్పాలి. రవితేజ్ ఫస్ట్ టైం నేను రవితేజని చూసేది, ఎవరు గమనించేది, ఐ వాంట్ టు సే, నాకు తెలిసినంత వరకు ఐ థింక్ ఇడియట్ సినిమానే. ఎందుకంటే అది ఆయనకి బ్రేక్ వచ్చింది. రవితేజ గారు ఎంత పెద్ద ఇన్స్పిరేషన్ అంటే, ఐ థింక్ ఆయన కథ ఏంటంటే, ఆయన డిగ్రీ చేసినప్పుడు ఆయన బేసిక్లీ ఇంటి నుండి పారిపోయి, కాలేజ్ డ్రాప్ అవుట్ చేసి ఆయన చెన్నైకి పారిపోయి ఒక రూమ్ తీసుకుని, నేను యాక్టర్ అవ్వాలి రాబోయ్ అని సాధించి, ఆ ఒక్క పట్టుదలతోనే చెన్నైకి వచ్చి ఆల్మోస్ట్ ఐ థింక్ ఒక 10 లేకపోతే 15 సంవత్సరాలు ఆగి, దాని తర్వాత ఐ థింక్ 'ఇడియట్' సినిమా ఉన్నప్పుడు ఐ థింక్ ఆయన ఏజ్ మేబీ ఒక 30 ఆర్ 33 అయి ఉంటది. అంతసేపు ఆగి ఫైనల్‌గా ఆయనకి బ్రేక్ వచ్చిందనమాట. అండ్ ఐ థింక్ నేను ఎప్పుడే చెప్తున్నా, ఐ థింక్ ప్రెజెంట్ డేలో ద యాక్షన్ కామెడీ అనే ఒక కింగ్ ఎవరైతే ఉన్నారంటే అది 100% రవితేజ. అండ్ రవితేజలో ఉండే బెస్ట్ క్వాలిటీస్ ఏంటంటే, రవితేజ గారు ఈజ్ ప్యూర్ ఎంటర్‌టైనర్. అంటే ఆయన పెర్ఫార్మన్స్‌తో సహా, ఏదైనాతో సహా ఆయన మొత్తం లాగే చేస్తాడు. ఒక లెజెండరీ, ఒక అన్‌మ్యాచ్ కామిక్ టైమింగ్ ఉంటది. ఆయన బ్రహ్మానందం గారు కలిసి ఎన్నో సినిమాల్లో నిన్ను నవ్విస్తూనే ఉంటారు. సో, ఆ సినిమాలన్నీ దే ఆర్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఎంటర్‌టైనింగ్. ఇంకోటి చెప్తా రవితేజ గారి గురించి. అదేంటంటే, చాలామంది హి ఈజ్ నోన్ ఫర్ ఆబ్వియస్‌లీ యాక్షన్ కామెడీ సినిమాల్లో. కానీ రవితేజకున్న ఒక గొప్పతనం ఏంటంటే, రవితేజ యాక్చువల్లీ ఒక కంప్లీట్ యాక్టర్. ఎందుకంటే ఆహ్, ఎందుకంటే ఆయన ఏ రోల్ ఆయన చేయగలరు. ఆయన 'ఆటోగ్రాఫ్' సినిమా చేశారు. దాని తర్వాత 'షాక్' లాంటి ఒక సినిమా చేశారు. అండ్ దెన్ మోర్ దెన్ మేబీ ఈ మన యాక్షన్ ఎంటర్‌టైనర్స్ ఆర్ యాక్షన్ కామెడీస్ తప్ప, ఆయన సీరియస్ రోల్స్‌లో చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఆయన సీరియస్ అయినా కానివ్వండి, కామెడీకైనా కానివ్వండి, ఎంటర్‌టైనింగ్ కానివ్వండి, అన్ని రకాలుగా ఆయన చేస్తారు. సో, ఆయన ప్రస్తుతానికి నేను ఒకటే చెప్తా. ఇప్పుడు ఆయన ఒక స్టేజ్‌కొచ్చారు కదా! 'రాజు ది గ్రేట్' వచ్చిన తర్వాత నాకిదే ఆశ్చర్యం వేస్తూ ఉంటది. ఒక యాక్టరు ఎందుకు ఆహ్, హ్మ్, అంటే నాకేమనిపిస్తదంటే, 'జగపతి బాబు' గారి కెరియర్ చేంజు అది ప్రతి యాక్టర్ ఫాలో అవ్వాలి. బికాజ్ ఆయన అంటే 'జగపతి బాబు' గారి గొప్పతనం ఏంటంటే, చాలామంది హీరోలు ఈ పని వాళ్ళు అస్సలు చేయరు. వాళ్ళు ఎక్కువ మాయలో బ్రతుకుతూ ఉంటారు. అదేంటంటే, నా హీరోగా నాకుండే ఒక టైము అదయిపోయింది. ఇప్పుడు నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా విలన్ రోల్స్ చేస్తే నా కెరియర్‌కి ఒక కొత్త జీవితం ఉంటది. ఒక రెండో అవకాశం ఉంటదని చెప్పి, ఆయన ఇప్పుడు ఇండియాలో బిజియెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ అంటే 'జగపతి బాబు' గారు. రీసెంట్ టైమ్స్‌లో మీరు చూడండి, ఇది మీరు ఫ్రైడే వింటారు. ఈరోజు రిలీజ్ అయిన సినిమా 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్' బాలీవుడ్‌లో ఇప్పుడు డెబ్యూ చేశారు. బాలీవుడ్, కన్నడ, అంటే హిందీ, కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం అన్ని ఇండస్ట్రీలో పనిచేసిన బిజియెస్ట్ అండ్ మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ యాక్టర్ 'జగపతి బాబు.' సో, 'జగపతి బాబు' లెజెండ్‌లో చేసేటప్పుడు ఎంత చేశారంటే అంత బాగా చేశారు. ఇంకోటి 'రవితేజ' మొన్న రీసెంట్‌గా వచ్చిన 'రావణాసురుడు' సినిమా నేను చూడలేదు. ఐ డోంట్ థింక్ నేను చూడను. బికాజ్ సినిమా రాడ్డని చెప్పారు. కానీ 'రావణాసుర' సినిమాలో మీరు ఆ సినిమాలో పాజిటివ్ గమనిస్తే, వన్ అండ్ ఓన్లీ పాజిటివ్ జర్నల్ ఏం చెప్పారంటే, రవితేజ యాక్టింగ్ కుమ్మేశారు అంతే. సో, అలాంటి ఒక వేరియేషన్స్‌తో అంటే నెగెటివ్ రోల్స్‌లో రవితేజ చాలా అంటే చాలా బాగా చేస్తాడు. సో, ఐ ఫీల్ ఆయన ఒకటే కాదు,
చిరంజీవి గారు గానివ్వండి, బాలకృష్ణ గారు కానివ్వండి, నాగార్జున గారు కానివ్వండి, ఇంకోటి సుమంత్ అంటే 'సీతారామంలో' ఆయన ప్రయత్నించారు. రవితేజ గారు గూడా మీరొకసారి ఊహించుకోండి. ఒక సినిమాలో ఎవరైనా ఒక పెద్ద స్టార్ ఎళ్తున్నారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన 'ఓజీ' సినిమా తీసుకుందాం. వచ్చేది 'సుజీత్‌తో.' 'సుజీత్' సినిమాలో లైక్ దాంట్లో విలన్ను అంటే పవన్ కళ్యాణ్‌ని చంపే ఒక వ్యక్తి 'రవితేజ' అంటే ఆబ్వియస్‌లీ ఒక హైప్ ఉంటది గదా! సో, ఇదంతా నేనేం జెప్తున్నానంటే హీరోగా సినిమాలు ఎక్కువ చేయడం కాకుండగా, కొంచెం లైక్ ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ ఓర్ కొంచెం ఆ కెరియర్ చేంజ్ కోసం ఆప్ట్ జేస్తే, మేము 100% బ్రేక్ ఇవ్వడానికి మేము రెడీగా ఉంటాం అనేది నేను అది జెప్తున్నా. నాకు దెలిసి ఇది రవితేజ గారు వినరు. బట్ ఆయన కెరియరు లైక్ ఇంకా ఎక్సైటింగ్‌గా ఉండాలంటే హీరో కాకుండగా ఒక విలన్‌గా జేస్తే ఆర్ ఒక డిఫరెంట్‌గా చేస్తే చాలా అంటే చాలా బావుంటాయి. సింపుల్‌గా చెప్పాలంటే మన తమిళ్‌లో విజయ్ సేతుపతి గారు. విజయ్ సేతుపతి గారు ఆయన హీరోగా జేయడం కంటే ఆయన విలన్‌గా చాలా ఎక్కువ పేరొచ్చింది. 'పేట', 'మాస్టర్' అండ్ ఆఫ్‌కోర్స్ 'విక్రమ్ వేద' వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్. సో, నేనదే జెప్తున్నా. బట్ ఎవరికి కావాలి? ఎవరికి కావాలి అవన్నీ? బట్ యాహ్! ఈ 'రవితేజ' గారికి చాలా మంచి సినిమాలున్నాయి. కానీ ఈరోజు మేము 'రాడ్' సినిమా గురించి మాట్లాడబోతున్నాం. సో, ఫస్ట్ ఆఫ్ నంబర్ 1 'చంటి'. అసలు నాకు తెలిసినంత వరకు ఈ సినిమా పెద్దగా ఎవడు చూడలేదు. నాకు కూడా అంత గుర్తులేదు. ఈ సినిమా నాకేం గుర్తుందంటే బేసిక్‌లీ లైక్ అంటే క్లైమాక్స్ ఫైటు మట్టిలో ఉంటదనమాట. అండ్ సినిమా అస్సలు అంటే అస్సలు బాలేదు. అంటే ఇది లైక్ 'రవితేజ' టైప్ ఆఫ్ ఫిల్మ్ కాదు. ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరో తెలుసా? మన 'వర్షం' అండ్ 'బాబీ' మూవీ డైరెక్టర్ 'శోభన్' ఈ సినిమాకి డైరెక్టర్. ఈ సినిమాలో హీరోయిన్ 'చార్మి' అండ్ దెన్ అతుల్ కుల్కర్ణి విలన్ ఉంటాడు. నాకేం గుర్తులే నిజం చెప్తాను. నాకు అంటే ఏం గుర్తులేదు దీంట్లో. కానీ సినిమా వచ్చింది, పోయింది. అండ్ ఆఫ్‌కోర్స్ నాకు 100% ష్యూర్ ఈ సినిమా ఫ్లాప్ అయింది. నాకసలు డౌటే లేదు. చూడు 'సంటి'. నెక్స్ట్ కమింగ్ టు 'దొంగల ముఠ'. 'దొంగల ము దొంగ 'దొంగల ముఠ' అనే సినిమా నాకు బాగా గుర్తు. అప్పట్లో ఇండస్ట్రీని షేక్ జేసింది. ఎందుకంటే ఎందుకు షేక్ జేసిందంటే అప్పట్లో వార్తలేంటంటే ఇట్ వాస్ ద ఫస్ట్ మూవీ టు బి షాట్. ఈ సినిమాలో పనిచేసే మొత్తం ఇండియన్ సినిమాలో ఈ సినిమాకి పనిచేసింది జస్ట్ 7 క్రూ మెంబర్స్ అనమాట. అండ్ ఈ సినిమా 5 రోజుల్లో వాళ్ళు తీశారు. సో, 5 రోజుల్లో తీస్తుంటే రామ్ గోపాల్ వర్మ ఏం చెప్పాడంటే సినిమా తీసే ముందు, "ఈ సినిమాకి బడ్జెట్ లేదు. అండ్ కాస్ట్ అండ్ క్రూ ఎవరు సాలరీ తీసుకోవట్లేదు అంటిల్ సినిమా థియేటర్‌లో ఆడినంత వరకు. ఈ సినిమా ఏదో ఒక వాళ్ళందరూ ఒక ప్రెస్టీజియస్ అటెంప్ట్ ఏదో ఒకటి వాళ్ళు ప్రయత్నం చేసినా అని చెప్పి, ఈ సినిమా కో డైరెక్టర్ 'పూరి జగన్నాథ్' అండ్ దెన్ 'హరీష్ శంకర్' ఈస్ అసోసియేట్ డైరెక్టర్ ఈ సినిమాకి. ఈ సినిమా మ్యూజిక్ కంపోజర్ 'సత్యం' అనమాట. ఆడెవడో నాకు తెలీదు. కానీ బీజీఎం అయితే ఎవడో 'అమర్ మోహిలే' 'సర్కార్ రాజ్' ఫేమ్ అనమాట. నా సో, ఏంటంటే నువ్వు ఒక సినిమా రికార్డ్ టైమ్‌లో తీయడం అనేది ఆ ఒక్క హైప్‌తోనే సినిమా వచ్చింది. అండ్ ఇంకోటి సినిమా వచ్చింది, పోయింది. అంటే వాళ్ళు 5 రోజుల్లో వాళ్ళు సినిమా తీస్తే నాకు తెలిసి 5 రోజుల కంటే ఎక్కువ ఆడలేదు. ఒక్క రోజు కంటే ఎక్కువ ఆడిందంటే నాకు ఆశ్చర్యం వేస్తది. కానీ 'దొంగల ముఠ' అయితే అసలు చెప్పుకోవడానికి అసలు ఏమంటే ఏం లేదు. సో, దట్ ఈస్ అబౌట్ దట్. ఇంకోటి లైక్ అది ప్యూర్ ఆర్‌జీవీ పైత్యం. మనకేంటంటే ఆర్‌జీవీ అనే వ్యక్తి లిటరల్లీ తెలుగు సినిమాని కొన్ని పాత్ బ్రేకింగ్ ఫిల్మ్స్ ఇచ్చారాయన. ఆఫ్‌కోర్స్ 'శివ' ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ తెలుగు ఫిల్మ్స్ ఎవర్ మేడ్. కానీ 'శివ'కొచ్చేసరికి అంటే అన్ని సినిమాలు 'శివ' లాగా ఉండలేరు. కానీ కొంత పాయింట్ వచ్చిన తర్వాత జస్ట్ లైక్ జనాల్ని రెచ్చగొట్టడానికి, ఆడియన్స్‌ని ట్రోల్ చేయనీకి ఇటువంటి సినిమాలు తీయడం ఆయన ఇటువంటి సినిమాలు తీయడం ఆయన మొదలుపెట్టారు. సో, యాహ్! దట్ ఈస్ హౌ ఐ ఫీల్ అబౌట్ 'ఆర్‌జీవి.' బట్ ఎంతైనా మనం అందరం ఆయనకి రుణపడి ఉండాలి. బికాజ్ మాకు 'శివ', 'క్షణ క్షణం', 'గోవింద గోవింద' ఆహ్, ఐ థింక్ ఇంకో సినిమా ఉంటది 'సత్య' ఇటువంటి లైక్ బాగా ఇష్టం ఉన్న ఒక సినిమాలు ఆయన ఆయన ఇచ్చారనమాట. సో, ఆల్వేస్ బి గ్రేట్‌ఫుల్ టు 'ఆర్‌జీవి.' బట్ 'దొంగల ముఠ' అయితే యాహ్! నీకు బాగా గుర్తుంటే జస్ట్ అంత టైంలో వాళ్ళు సినిమా తీశారు కాబట్టి జనాలు గుర్తుపెట్టుకున్నారు గానీ నాకు తెలుసు అంటే ఇంకొకసారి చెప్తున్నా. 5 రోజుల్లో తీసుంటే ఒక్క రోజు కంటే ఎక్కువ ఆడలేదనుకుంటా. సో, అంటే వర్కింగ్ ఫర్ ఫ్రీ. సో, అది ఏమంటారు బొక్కే బొక్క బేసిక్‌లీ ఆ సినిమాని సమ్ అప్ చేయాలంటే. నెక్స్ట్ 'వీర'.
ఈ సినిమా నాకు తెలిసినంత వరకు 'రాడ్ కా బాప్' ఈ సినిమా ఎప్పుడొచ్చింది తెలుసా? 2011లో నాకు తెలిసినంత వరకు 'రవితేజ'కి ఎన్ని రిలీజెస్ ఉన్నాయి? ఇప్పుడే చెప్తా మీకు. ఎందుకంటే ఆ ఇయరు దట్ ఈస్ వెన్ మేము యూఎస్‌లో అంటే మేము యూఎస్‌లో ఉంటాం కాబట్టి, మేము ఎక్కువ తెలుగు సినిమా చూడడం మేము మొదలుపెట్టామనమాట. అంటే థియేటర్‌కెళ్ళే కొద్దీ. సో, థియేటర్‌కెళ్ళే కొద్దీ ఆ టైంలో మేము సంక్రాంతికి ఇప్పటివరకు నాకు గుర్తు సంక్రాంతికి 'మిరపకాయ' సినిమా చూడడానికి పోయినాం. ఓకే. సో, 2011లో 'రవితేజ'కి 4 రిలీజెస్ ఉన్నాయి. అంటే ఈస్ క్రెడిట్ ఇన్ 4 మూవీస్. ఫస్ట్ 'మిరపకాయ్', రెండోది 'దొంగల ముఠ' కూడా 2011 'మిరపకాయ్', 'దొంగల ముఠ' అండ్ దెన్ 'వీర'. సో, ఇది మూడో సినిమా. ఈ సినిమా డైరెక్ట్ చేసినోడు ఎవడో తెలుసా? మన 'కిలాడి' సినిమా ప్రొడ్యూసర్. ఈ సినిమాకి నిర్మాత గణేష్ ఇందుకూరి ఆన్ ద బ్యానర్ ఆఫ్ సాన్వి ప్రొడక్షన్స్. సో, ఈ సినిమా కథేంటంటే సో, ఈ సినిమా డైరెక్టర్ రమేష్ వర్మ ఆఫ్ 'కిలాడి' ఫేమ్. అండ్ సింపుల్‌గా చెప్పాలంటే మీకు భాష టెంప్లేట్ తెలుసు కదా! ఒక హీరో ఒక ఊర్లో ఉంటాడు. వేరే ఊరు నుండి ఇంకో ఊరికొస్తాడు. వాడి ఫ్యామిలీని చంపడానికి ఎవడో ఒకడొచ్చి దాని తర్వాత వాడు బయటకొచ్చి ఒక పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంటది. ఈడు బేసిక్‌లీ ఒక దేవుడు ఇది అది అని ఒకటి ఉంటది కదా! అంటే నువ్వు అదే కథ 100 సార్లు తీసినా సరే ఎంటర్‌టైనింగ్‌గా తీస్తే జనాలు దాన్ని ఆదరించడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. కానీ నువ్వు మళ్ళీ అదే రొట్టబెట్టి ఇది చేసి, అది చేసి అంటే భాషా టెంప్లేట్ అనేది దానికి అన్‌లిమిటెడ్ రిపీట్ వాల్యూ ఉన్న ఒక టెంప్లేట్. ఒక యాక్షన్ సినిమా దీనికి. కానీ అదే లైక్ నువ్వేమి ఎక్సైటింగ్ ఇప్పుడు సింపుల్‌గా చెప్పాలంటే మీరు ఒక కూర చేస్తారండి. ఆ కూర చేసే కొద్దీ ఆ కూరలో అన్నీ బావుంటాయి. కానీ దాంట్లో ఉప్పు లేదు. ఉప్పు లేకపోతే ఏముంటది? దాంట్లో టేస్ట్ ఉండదు కదా! దాని తర్వాత నువ్వు ఇంకొంచెం ఉప్పేస్తావు. ఉప్పేసిన తర్వాత దాంట్లో అరే! ఎక్కువ ఉప్పేసాం అని చూసేసరికి అక్కడ ఉప్పు తప్ప నీకు ఇంకేం ఉండదు. సో, అన్నీ కరెక్ట్‌గా చేయాలి. అసలు నేను చెప్పేదేందో నాకైనా అర్థమైందా నాకు తెలీదు గానీ, చెప్పేది మీకు అర్థమవుతుంది కదా! సో, సో, ఈ సినిమా ఏందంటే 'రవితేజ' ఆయన ఆయన చెల్లెలతో అండ్ వాళ్ళ బావతో ఒక ఊర్లో ఉంటారనమాట. విలన్స్ ఆయన్ని చంపడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉంటారు. మధ్యలో తాప్సీ ఉంటది. ఎందుకొస్తదో ఎవడికి తెలీదు. కానీ ఈ సినిమాలో మొత్తం ఓవర్ యాక్షన్ ఎక్స్‌పోజింగ్ చేస్తూ ఉంటది. అండ్ దెన్ ఒక పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంటది. సో, నాకు తెలిసినంత వరకు ఈ సినిమాలో విలన్ ప్రదీప్ రావత్. ప్రదీప్ రావత్ రవితేజని ఏసేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంటర్వల్‌లో ఒక పెద్ద లైక్ జీప్స్‌తో సహా, రెయిన్‌తో సహా ఒక పెద్ద ఫైట్ ఉంటది. దాని తర్వాత వాళ్ళు అడుగుతారు. అంటే ఐ థింక్ వాళ్ళ అటాక్‌ని అంటే వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం వాళ్ళందరూ బ్రతుకుతారు. బ్రతికిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇంటికొస్తారు. ఇంటికొచ్చేసరికి వాళ్ళేం చెప్తారంటే, ఎవరు నువ్వు? లైక్ ఇదంతా ఎందుకు జరుగుతుంది? దాని తర్వాత పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంటది. 'రవితేజ వీర్ర' అంట ఏదో ఒక ఊర్లో బేసికల్లీ అక్కడ దేవుడు. కాజల్ వాడి భార్య. అండ్ దెన్ నాకు తెలిసినంత వరకు విలన్స్ కాజల్‌ని చంపేస్తారు. కాజల్‌ని చంపేసిన బాధతో వాడు హి గోస్ ఇంటూ హైడింగ్ అండ్ వాడు మళ్ళీ ఇంకెక్కడో వెళ్తాడు. ఈ సినిమాల్లో రవితేజ వాళ్ళ చెల్లెలెవరో తెలుసా? ఇంకోటి దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఐ లెర్న్డ్. మన 'విజయ్ కుమార్' గారున్నారు గదా! అదే మన ఎలా చెప్పను మీకు? 'విజయ్ కుమార్' గారంటే 'ఖుషి' సినిమాలో భూమిక వాళ్ళ నాన్నగారు ఉంటారు గదా! అండ్ దెన్ 'తులసి' సినిమాలో వెంకటేష్ వాళ్ళ డ్యాడీ గదా! సో, 'విజయ్ కుమార్' గారు ఈస్ యాక్చువల్లీ ద ఫాదర్ ఆఫ్ మన అరుణ్ విజయ్ అండ్ ఈమె శ్రీదేవి విజయ్ కుమార్. శ్రీదేవి విజయ్ కుమార్ ఎవరంటే మన 'ప్రభాస్' 'ఈశ్వర్' సినిమాల్లో హీరోయిన్ ఉంటది గదా! ఆమె. ఆమె పేరు శ్రీదేవి విజయ్ కుమార్. ఈ సినిమాల్లో ఆమె హీరోయిన్ అన్నమాట. సారీ ఈమె 'రవితేజ' సిస్టర్ అనమాట. అండ్ దెన్ అంటే నువ్వు సినిమా చూసేసరికి నువ్వు ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటావు. నాకు బాగా గుర్తు ఒక సీన్ ఉంటది. సుబ్బరా సుబ్బరాజు ఏదో బండి మీద వెళ్తూ ఉంటాడనమాట. బండి మీద వెళ్ళే కొద్దీ ఎవడో ఒకడి మీద లైక్ ఇది ఎలా చెప్పాలి? మట్టి, మట్టి నీళ్లుంటాయి కదా! లైక్ మడ్ వాటర్ లైక్ డర్టీ వాటర్ ఉంటది కదా! సో, డర్టీ వాటర్ ఉండేసరికి అది ఎవడో ఒకడు బండి మీద వెళ్తది. ఏదో ఒకటి జరుగుతూ ఉంటది. సో, అదొచ్చేసరికి ఇదెలా చెప్పాలి మీకు? యాహ్! అదొచ్చేసరికి ఎవడో మీద పడతది. దాని తర్వాత బేసిక్‌గా సుబ్బరాజు వాడు డోర్ తీసి వాడిని తంతాడు. త తన్నిన తర్వాత వాడు కిందకెళ్తాడు. లేకపోతే ఎవరో ఒక ఆమె ఉంటది. ఆమెతో పాటు వాడు బేసిక్‌లీ ఆమెని తంతాడు. ఒక బిడ్డొచ్చి ఏమో నాకు గుర్తులేదు గానీ సినిమా చాలా అంటే చాలా ఓవర్‌గుంటది. వరస్ట్ అంటే వరస్ట్ ఎగ్జిక్యూషన్ బై రమేష్ వర్మ. ఎంత ఔట్‌డేటెడ్‌గా, ఎంత రొటీన్‌గా ముఖ్యంగా కొన్ని సినిమాలుంటాయి. చెప్పినా గదా! రాడ్‌లు 2 రకాలు. ఒకటి ఎంటర్‌టైనింగ్ రాడ్‌లు. అంటే నువ్వు తెలియకుండగా అవి అన్‌ఇంటెన్షనల్‌గా ఫన్నీ అవుతాయి. రెండోది బోరింగుండ రాడ్‌లు. అంటే ఏం ఎంటర్‌టైన్‌మెంట్ లేదక్కడ. అండ్ దెన్ నువ్వు అది
యాహ్! ఎంటర్‌టైన్‌మెంట్ లేకపోవడం వలన నీకు బేసిక్‌గా బోర్ కొడతది. 'వీర' రెండో రకం. ఏం ఎంటర్‌టైన్‌మెంట్ లేకుండా నీకు బోర్ కొడతది. అసలు ఈ సినిమాలో బ్రహ్మానందం గారు ఉన్నారా? లేదా? అనేది ఒక్క నిమిషం నేను చూస్తా. యాహ్! బ్రహ్మానందం గారు ఉన్నారు ఈ సినిమాలో. ఆయన పేరు 'టైగర్'. నాకు కానీ నిజం చెప్తున్నా. ఈ సినిమాలో నాకు ఒక్కడంటే ఒక్కడు కూడా గుర్తులేదు. దీంట్లో తమన్ పాటల ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్. దీంట్లో ఒక పాటుంటది. 'వీర వీర' అని లాస్ట్‌లో ఒక మాస్ సాంగ్ వస్తది. అండ్ దెన్ ఈ సినిమా బెస్ట్ సాంగ్ అంటే 'హోసెనమ్' అని ఒక పాటుంటది. 'హోసెనమ్' అదే ఫ్లాష్ బ్యాక్‌లో రవితేజ అండ్ కాజల్ మధ్యన ఒక డ్యూయెట్టా? డ్యూయెట్ అనుకోవచ్చు ఏదో కానీ ఒక లవ్ సాంగ్ ఉంటది. ఆ పాట ఒక్కటే బావుంటది. ఆ పాట రాసేది 'హోసెనమ్' రాసేది 'భాస్కర్ భట్ల'. యాహ్! అండ్ అంటే ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్. సో యాహ్! దట్ ఈస్ అబౌట్ 'వీర'. ఇట్స్ జస్ట్ అంటే సో బ్యాడ్ ఆ సినిమా. సో 'రాడ్' నాకైతే 'రాడ్' మ్యాక్స్ మూవీ. 'జండు బామ్' ఏసుకోవాల్సిన ఒక సినిమా. సో దట్ ఈస్ అబౌట్ థట్. 'వీర' అనేది మీరు పొరపాటుగా కూడా మీరు ఆ సినిమా చూడకు. నేను ఎప్పుడే చెప్తాను మీకు. ఓకే. సో నెక్స్ట్ 'నిప్పు.' ఈ సినిమా నేను థియేటర్‌లో చూసాను. థియేటర్‌లో చూసే కొద్దీ ఎట్లుంటదో తెలుసా? అంటే కొన్ని 'రాడ్' సినిమాలకి, ఫ్లాప్ మూవీస్‌కి కొన్నిసార్లు నేను థియేటర్‌కెళ్ళే కొద్దీ థియేటర్‌లో ఇద్దరమే ఉంటాం. సో, నేను మా డ్యాడీ ఎళ్ళాం. ఎళ్ళేసరికి ఎట్లుంటదో తెలుసా? లిటరల్లీ ఒక ప్రైవేట్ స్క్రీనింగ్ లాగా ఉంటది. బికాజ్ థియేటర్‌లో ఎవడుండడు నువ్వు తప్ప. యాక్చువల్లీ నీకు కొంచెం భయమేస్తది. ఒక హారర్ సినిమా ఉందనుకో, నీకు ఖచ్చితంగా భయమేస్తది. బికాజ్ థియేటర్‌లో మీ ఇద్దరు తప్ప ఇంకెవరు లేరక్కడ. సో, 'నిప్పు' సినిమాకి పోయినాం. రివ్యూలు చూసి మేము పోయినాం. అప్పుడేందంటే ఐ థింక్ ప్రెసిడెంట్స్ డేకొచ్చింది అప్పట్లో. సో, ఫిబ్రవరిలో ఒక హాఫ్ డే ఉంటది. హాఫ్ డే ఉంటే ఏముంది సినిమా ఎళ్లి సినిమా చూడడమే. సో, థియేటర్‌కెళ్ళి ఈ సినిమా కథేంటంటే బేసికల్లీ మన 'శ్రీరామ్' సో, 'శ్రీరామ్' అని ఒక హీరో. ఆయన 'రవితేజ' వాళ్ళ బెస్ట్ ఫ్రెండు. వాళ్ళు దుబాయ్‌లో ఉంటారు. అండ్ బేసికల్లీ వాళ్ళు ఒక రూఫ్ మీద ఉంటారు. రూఫ్ మీద వెళ్ళేసరికి ఐ థింక్ అమ్మాయి జారి పడిపోయి టాప్ ఫ్లోర్ నుండి ఆమె కింద పడి ఆమె సచ్చిపోతది. అప్పుడు యూఏఈలో ఉండే ఒక అఫీషియల్స్ వాళ్ళేం చేస్తారంటే, వీడు హత్య ప్రయత్నం చేశాడని వీడు బేసికల్లీ ఉరి శిక్ష ఏస్తారనమాట శ్రీరామ్ గాడికి. దాని తర్వాత రవితేజకి తెలుస్తది. వాళ్ళ ఫ్రెండ్‌ని ఎట్లా హెల్ప్ చేయనీకి వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు. అసలు ఈ సినిమా ఏందో, ఈ సి ఈ సినిమాలో ఏం జరుగుతదో నిజం చెప్తున్నా నాకు సినిమా అస్సలంటే అస్సలు గుర్తులేదు. నాకేం గుర్తుందంటే ఈ సినిమా ద దర్శకుడు మన 'గుణశేఖర్' గారు. ఆయన మళ్ళీ రాడ్ దింపారు. ఆఫ్టర్ 'సైనికుడు' అండ్ 'వరుడు'. అండ్ దెన్ ఈ సినిమాకి నిర్మాత ఎవడో తెలుసా? మన 'వైవీఎస్ చౌదరి'. 'వైవీఎస్ చౌదరి' అసలు ఆయన ఇంకా సినిమాలు తీస్తున్నారంటే, అంటే ఇప్పుడే అంటే దీనికి ముందు 'ఒక్క మగాడొచ్చింది.' నీకప్పుడే తెలిసిపోతది. ఐ థింక్ దాదాపు ఒక 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ ప్రొడక్షన్‌కొచ్చి ఆయన నిప్పు దింపారు. సో, 'వైవీఎస్ చౌదరి' మార్క్ పైత్యం ఈ సినిమా మొత్తం చూడొచ్చు. ఈ సినిమాలో ఉండే ఒకే ఒక పాజిటివ్ ఏందంటే ఆహ్, నాకు తెలిసినంత వరకు తమన్ మ్యూజిక్కు 'నేనా ఓ నేనా' అని ఒక పాటుంటది. సంగ్ బై కార్తిక్ అండ్ కేఎస్ చిత్ర. ఆ పాట ఎక్కడ తీశారంటే టర్కీలో అదెలా జెప్పాలి? అవేంట్రా బాబు! టర్కీలో హాట్ స్ప్రింగ్స్ ఉంటాయన్నమాట. సో, వాళ్ళు అక్కడ తీశారన్నమాట. అసలు వీళ్ళు టర్కీలో జరిగితే వాడు టర్కీలో ఇరుక్కుంటాడా? లేకపోతే దుబాయ్‌లో ఇరుక్కుంటాడా? నిజంగా నాకు సినిమా అనే సినిమా అనేది నాకొక బేసికల్లీ ఒక కల. మర్చిపోయిన ఒక కల అన్నమాట. అంటే వచ్చింది, పోయింది. నాకసలు ఏం గుర్తులేదు. అండ్ దెన్ యాహ్! సో, 'నేనా నేనా' అని ఒక సూపర్ పాటుంటది. ఇప్పుడే చెప్తా మీకు ఆ పాట ఎవరు రాసారు అనేది. అండ్ దెన్ ఈ సినిమాలో 'యుల్ బి సర్ప్రైజ్డ్' 'శంకర్ మహాదేవన్' నా ఫేవరెట్ సింగరు. ఈ సినిమాలో ఆయనకి ఒక హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఉంటది. 'నిప్పెవరంటే నన్నే అడుగు' అంటే ఒక పాటుంటది. ఏమో చాలా లౌడ్‌గుంటది అండ్ లైక్ చాలా ఫోర్స్డ్‌గుంటది. అంటే ఇట్స్ లైక్ నాట్ ఎ వెరీ గుడ్ సాంగ్ నాకైతే. 'నేనా నిన్ను ఆ వానమలి గారు' 'వానమలి' గారు యాహ్! 'వానమల్లి' గారు ఈ పాట రాశారు. ఆహ్, 'నేనా ఓ నేనా' దాని తర్వాత 'ఓయ్ పిల్ల' అని ఇంకో పాటుంటది. బేసికల్లీ లైక్ 'పొలాచి' ఉన్న ఒక ఫీల్డ్స్‌లో వాళ్ళక్కడ తీశారు. సో, 'ఓయ్ పిల్ల' అనే ఒక పాట రిటెన్ బై 'రామజోగయ్య శాస్త్రి' అండ్ సంగ్ బై 'తిప్పు' అండ్ ఆయన భార్య 'హరిణి' గారు. సో, దే ఆర్ వెరీ ఆ పాట కూడా పర్వాలేదు. లైక్ కొంచెం క్యాచీగానే ఉంటది. సో, మంచిగా కొట్టాడు తమన్. బట్ యాహ్! 'నిప్పు'కొచ్చేసరికి 'నిప్పనేది' లైక్ అది
ఈ సినిమా 'నిప్పు' అనే ఒక సినిమా థియేటర్ కౌంటర్‌లో టికెట్లు దేల్ టికెట్లు నిప్పులా పేలుతాయి నువ్వు అనుకుంటాం. అంటే అంత టికెట్లు జనాలు కొంటారని నువ్వు అనుకుంటావు. కానీ మొత్తానికి జనాలు, థియేటర్ ఆడియన్స్ స్క్రీన్‌తో సహా మొత్తం పొగలో నీకు ఆడ కనిపించేది పొగ. అంతే ఇంకేం లేదక్కడ. సో, పొగ అనేది అంటే సినిమా పేరు 'నిప్పు' కానీ జనాలు చూసిన తర్వాత అరే! సినిమా ఎట్లుందిరా అంటే భయ్యా ఇది నిప్పు కాదు. ఈ సినిమా పేరు పొగ అని పెట్టుండాల్సింది. కానీ నిప్పు అనేది ఏం లేదు సినిమాలో. మొత్తం సినిమా అది పొగలో కలిసిపోతదని జనాలు చెప్తారు. సో, ఇది ఒక యూజ్‌లెస్ ఉన్న సినిమా. నెక్స్ట్ 'సార్' వచ్చారు. అసలు ఇంతకంటే ఒక దరిద్రమైన సినిమా రీసెంట్ టైమ్స్‌లో నేను చూడలేదు. అప్పుడేంటంటే 2012లో వచ్చింది కదా! సో, ఆ టైంలో నాకు బాగా గుర్తు. ఐ థింక్ మన 'షారుఖ్ ఖాన్' అండ్ మన 'యష్ చోప్రాజీ' లాస్ట్ ఫిల్మ్ 'జబ్ తక్ హే జాన్' వచ్చింది. 'జబ్ తక్ హే జాన్' వచ్చే కొద్దీ అప్పట్లో నేను అన్ని పాటలు వినేవాడిని. ఆ టైంలో ఒక ర్యాండమ్ సినిమా వచ్చేది 'సార్' వచ్చారు. 'సార్' వచ్చారా? ఇదేం సినిమా అని చెప్పి పాటలు వినడం మొదలుపెట్టాను. పాటలు అండర్ రేటెడ్ ఆల్బమ్ నాకైతే. ఒక పాట ఉంటది. 'జగ జగ జగదేక వీర తననననననననన' అని ఒక పాట ఉంటది. అది రిటెన్ బై రామజోగయ్య శాస్త్రి. సూపర్ అంటే సూపర్ పాటది. ఐ థింక్ ఆల్బమ్‌లో అదే బెస్ట్ పాట. ఇంకో పాట ఉంటది. 'రచ్చ రంబోల' ఆహ్ when a girl hugs you and says, "I love you" రచ్చరంబోలా అని లిరిక్స్ ఇట్లా వెళ్తూ ఉంటాయి. చాలా ఫన్నీగా ఉంటది ఆ పాట. జావేద్ అలీ ఆ పాట పాడాడు. బట్ యాహ్! ఆల్బమ్ అయితే సూపర్‌గా ఉంటది. సో, సినిమా వచ్చింది. ఐ థింక్ నాకు తెలిసినంత వరకు క్రిస్మస్‌కొచ్చిందంట. ఇట్ కుడ్ బి రాంగ్ ఒకటే. నేను ఇప్పుడే చెప్తా మీకు. సార్ వచ్చారు. యాహ్! క్రిస్మస్‌కొచ్చింది 2012లో. సో, సినిమా వచ్చింది. అండ్ దెన్ సినిమా వచ్చింది, పోయింది. ఐ వాస్ లైక్ అరే! పాటలు బాగున్నాయి కదరా! ఇంకోటి ఈ సినిమాకి 'పరశురామ' డైరెక్టర్. ఈ సినిమా డైరెక్ట్ చేసి ఓరిని అవ్వ! ఈ సినిమాకి ప్రొడ్యూసరు వైజయంతినా? ఓడి అమ్మ! ఈ సినిమాకి నిర్మాత ప్రియాంక దత్తా? ఓరి నాకు తెలీదురా ఈ విషయం. యాహ్! ఈ సినిమాకి ప్రొడ్యూసర్ ప్రియాంక దత్. వైజయంతి ఈ సినిమాకి ప్రొడ్యూసర్. ఆఫ్‌కోర్స్ ఈ సినిమాకి దర్శకుడు పరశురామ్. ఇట్స్ సెకండ్ కాంబినేషన్ ఆఫ్ 'రవితేజ' అండ్ 'పరశురామ్.' సో, ఇంకేమైనా చెప్పాలంటే సో, ఈ సినిమా కథ ఎట్లుంటదంటే 'రవితేజ', 'కాజల్' కలుస్తారు. వాళ్ళిద్దరు ఫ్లైట్‌లో వెళ్తున్నారు. ఏమో సొల్లు జరుగుతది. సొల్లు జరిగిన తర్వాత కాజల్ ఏం చెప్తా అంటే ఐ లవ్ యూ అని చెప్తది. దాని తర్వాత ఈడి కథ ఈడు చెప్పడం మొదలుపెడతాడు. వీడికొక లవర్ ఉండేది, భార్య ఉండేది. నేను కమిట్ అవ్వలేనని చెప్పి రిచాతో లవ్ స్టోరీ ఆడు మొత్తం చెప్తాడు. తీరా చూసేసరికి ఆడు మొత్తం కథ చెప్పేది మన 'డార్లింగ్' సినిమాలో మన మన 'డార్లింగ్' సినిమాలో ఆడెవడు ప్రభాస్ మొత్తం సోదిగతి చెప్తాడు కదా! దాని తర్వాత శ్రీనివాస్ రెడ్డి చెప్తాడు. అదంతా ఓకే. కానీ మనం ఎప్పుడురా స్విట్జర్లాండ్ ఎళ్ళేది అని వాడు అడుగుతాడు కదా! సో, అట్లాగే ఈ సినిమాలో 'రవితేజ' 'రిచా'తో మొత్తం కథ చెప్తాడు. దాని తర్వాత వాడేం చెప్తాడంటే యాక్చువల్లీ ఇది నా కథ కాదు. మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ వాళ్ళ కథ. ఐ థింక్ ఎవడో లైక్ 'రవిప్రకాష్' అండ్ ఇంకోటి ఒక భార్య ఉంటది ఈ సినిమాలో. వాళ్ళ కథ అని చెప్తాడు. మరి ఇంతసేపు ఇంతసేపు వాళ్ళ కథ ఎందుకు చెప్పావురా మనకి? సినిమా పాయింట్ ఏంది? అది జూసిన తర్వాత నాకు లిటరల్లీ పిచ్చి లేసింది. నా మైండ్ దొబ్బింది. ఇప్పుడు మనం సింపుల్‌గా మన 'టామ్ అండ్ జెర్రీ' కార్టూన్స్ లాగా ఒకడు వచ్చి వాడి తలకాయ జాప్ అవుతది కదా! అని జరుగుతూ ఉంటది. నాకదే జరిగింది. నీ అమ్మ ఇది మొత్తం ఒక అబద్ధమారా అని తెలిసిన తర్వాత అసలు కానీ అవన్నీ పక్కన అవన్నీ నువ్వు ఎందుకు చెప్పావు? ముందు ఎందుకు చెప్పావు? పరశురామ్ ఒక మార్క్ రాడ్. అసలు ఆంజనేయుల తర్వాత వాళ్ళు మళ్ళీ కలిసినారంటే మినిమమ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. అంటే ఈ సినిమా వైజయంతి సినిమా ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు ఇంకో డౌట్ వస్తుంది. కానీ ఎటువంటి ఒక సినిమా అమ్మా! ఈ సినిమాకు పెద్ద దండం. అసలు ఎందుకు చూసానురా బాబు! అని నాకు డౌటేస్తది. సో, యాహ్! ఈ సినిమాకి మ్యూజిక్కు ఓన్లీ ఓన్లీ సేవింగ్ గ్రేస్ ఇస్ డీఎస్‌పీ మ్యూజిక్. అండర్ రేటెడ్ ఆల్బమ్. ఒకసారి మీరు వెళ్లి వినండి. సూపర్‌గుంటది అన్ని పాటలు. అబ్బా! ఓకే. నెక్స్ట్ 'కిక్ 2' అంటే అప్పట్లో ఎట్లా ఉండేదంటే, నువ్వొక తెలుగు సినిమా తీసినావంటే
అప్పటి వరకు ఒక్క సక్సెస్‌ఫుల్ అయిన ఒక సీక్వెల్ సినిమా లేదు. ఇప్పుడైతే కొంత గొప్పో నడుస్తున్నాయి. ఎందుకు నడుస్తున్నాయో నాకు తెలీదు. 'కార్తికేయ 2' హిట్ అయింది. దాని తర్వాత 'హిట్ 2' హిట్ అయింది. దాని ఐరనీ ఏందో తెలుసా? సినిమా పేరు 'హిట్' అండ్ సినిమా హిట్ అయింది. సో, 'హిట్ 2' హిట్ అయింది. నేను ఇంకేమైనా సీక్వెల్స్ మర్చిపోతున్నా. ఇప్పుడు వాళ్ళు 'ఇండియన్ 2' తీసినారు. బట్ సింపుల్‌గా చెప్పాలంటే తెలుగు అండ్ దెన్ మొన్న 'ఎఫ్3' వచ్చింది. అది సరిగ్గా ఆడలేదు. అయిట్ ఎవరు మోసపోకండి. ఆ సినిమా ఎవడైనా హిట్ అని చెప్తే ఆడిని చెప్పు తీసుకొని కొట్టు. ఆ సినిమా హిట్ కాదు. ఇప్పుడే చెప్పేస్తున్నా మీకు. జనాన్ని హౌలాగాలు చేయనికే వాళ్ళు ప్రయత్నిస్తారు. 'ఎఫ్3' సినిమా అది హిట్ కాదు. అబోవ్ యావరేజ్ మూవీ విత్ లాస్ ఉంటది. ఓకే. సో, నేనేం చెప్తున్నానంటే తెలుగు సినిమాలో ఉండే సీక్వెల్స్‌తో ప్రాబ్లమ్ ఏంటో తెలుసా? కాంటిన్యూటీ ఉంటది. కాంటిన్యూటీ ఏంటంటే, ఇప్పుడు సింపుల్‌గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మీరందరూ 'అవెంజర్స్ ఎండ్ గేమ్' చూసుంటారు. దాని తర్వాత సారీ 'ఇన్ఫినిటీ వార్' చూసుంటారు. దాని తర్వాత 'ఎండ్ గేమ్' చూసుంటారు. సింపుల్‌గా మీరొకసారి ఊహించుకోండి. 'ఇన్ఫినిటీ వార్' చూసిన తర్వాత 'ఎండ్ గేమ్' మొదలవుతది. 'ఎండ్ గేమ్' మొదలైన తర్వాత వాళ్ళు ఇంకేదో కథ తీస్తారు. అంటే 'స్పైడర్ మ్యాన్' ఇంకా బ్రతికే ఉన్నాడు. ఓకే. ఆ స్నాప్ వస్తది కదా! ఆ స్నాప్ వచ్చేలోపు అందరూ చచ్చిపోతారు కదా! చచ్చిపోయేలోపు అవన్నీ చెప్పకుండగా లేదు ఎవరు చచ్చిపోలేదు. అందరూ బ్రతికే ఉన్నారు. తర్వాత 'థానోస్' గాడిని ఏసేయనీకి మేము ప్రయత్నిస్తున్నాం. నీకెట్లా ఉంటది? నీకు మండుతది గదా! ఎందుకంటే ఆ సినిమా మొత్తం పాయింట్ ఏంటంటే 'థానోస్' గాడిని ఏసేయడం. సో, ఏం సంబంధం అర్థం పర్థం ఏం సంబంధం లేకుండా నువ్వు ఇంకొక సినిమా తీయాలంటే అఫ్‌కోర్స్ జనానికి పిచ్చి లేస్తది గదా! సో, తెలుగు డైరెక్టర్స్‌కి, తెలుగు ప్రొడ్యూసర్స్‌కి అదే ప్రాబ్లమ్ అనమాట. ఇప్పుడు నువ్వు ఒక సినిమా తీసినావంటే నువ్వు అదే సినిమా తీయి. ఓకే. లైక్ కాంటిన్యూటీ వాళ్ళేం జేస్తారంటే, లేదు కాంటిన్యూటీ గాదు. మనం డైరెక్ట్ సీక్వెల్ తీయట్లేదు. మేము జస్ట్ స్టాండ్ అలోన్ సీక్వెల్ తీస్తున్నాం. ఫస్ట్ పార్ట్‌కి, నెక్స్ట్ పార్ట్‌కి ఏం సంబంధం లేదు. క్యారెక్టర్ పేర్స్ సేమ్ ఉంటాయి. కానీ దాంట్లో జరిగే విషయాలు ఈ సినిమాలో అది క్యారీ ఓవర్ అవ్వరు. మరి ఎందుకురా తీసినావు? సో, 'కిక్ 2' వచ్చేసరికి ఈ సినిమా 100 సార్లు పోస్ట్‌పోన్ అయింది. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్ అండ్ ఆఫ్‌కోర్స్ డైరెక్టర్, హీరో అండ్ మ్యూజిక్ డైరెక్టర్. సో, 'సురేందర్ రెడ్డి', 'రవితేజ' అండ్ 'తమన్' వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసొచ్చి 'కిక్ 2' మన నెత్తి మీద దింపారు. సో, ఈ సినిమాలో ఇలియానా లేదు. స్టార్టింగ్‌లో శ్యామ్ వస్తాడు. శ్యామ్ వచ్చిన తర్వాత వాళ్ళెక్కడో వర్జీనియాలో ఉంటారు. ఇప్పుడు కళ్యాణ్ బాగా ముసలోడై వాడు కొడుకుంటాడు. వాడి కొడుకుకి ఏం కావాలంటే వాడికి కిక్ కావాలి. ఒక మొత్తం హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ ఉంటది. మమ్మీ కడుపులో ఉన్నప్పుడు నాకు నాలుగో మ్యాటర్సు ఆమె నాకక్కర్లేదు డూడ్ అని జెప్పి, దాని తర్వాత నాకు కంఫర్ట్ ఏం లేదని జెప్తాడు. సినిమాల్లో 'కిక్' సినిమాలో వాడు కిక్ గావాలంటే, 'కిక్ 2' సినిమాలో వాడి కొడుకు ఏం కావాల్సిందంటే కంఫర్ట్ అనమాట. సో, వాడేం జేసాడంటే, లేదు నా దారి నేనెళ్తాను. నన్ను నా తోచింది చేయనివ్వండి అని 'శ్రీమంతుడు' సినిమాలో జెప్పినట్లు వాడు బయటికెళ్తాడు. బయటికెళ్ళే కొద్దీ ఏమేమో జరుగుతదిరా సినిమాల్లో. ఏమేమో జరుగుతది. వాడు ఒక మారుమూల ఒక ఊరికెళ్తాడు. ఆ ఊర్లో బీయింగ్ టెర్రరైజ్డ్ బై మన రవికిషన్ అనమాట. 'సాల్‌మాన్ సింగ్ ఠాకూర్ సన్ ఆఫ్ గాడ్' అని చెప్తాడు. ఎక్కడెక్కడో ఉంటారు. మధ్య మధ్యలో మన యష్‌పల్ యాదవ్ వస్తాడు. రాజ్‌పల్ యాదవ్ వస్తాడు. దాని తర్వాత రవిశంకర్ డబ్బింగు మన సంజయ్ మిశ్రాకిస్తాడు. దాని తర్వాత 'రకుల్' ఉందంట. 'రకుల్ ప్రీత్ సింగ్' ఎంత తెల్లగుంటదంటే, ఈ అమ్ ఈ అమ్మాయి ఒక ఊ ఈ అమ్మాయిని ఒక ఊరమ్మాయి మేము నమ్మాలంట. ఓకే. అండ్ దెన్ కంఫర్ట్ కోసం ఎతికితే ఈ ఊరికొస్తాడు. ఈ ఊరికి మన కాపాడే రక్షకుడు, కాపరు, దేవుడు వాళ్ళందరూ ఆహ్, ఈ రవితేజని నమ్ముతాడు. దాని తర్వాత వాడు మళ్ళీ ఎళ్ళిపోతాడు. సింపుల్‌గా నాకు తెలిసి డైరెక్టర్ అండ్ వకంతం వంశీ వాళ్ళందరూ కలిసి ఏం చెప్పారంటే, "సార్ 'ఖలేజా' సినిమా ఉంది కదా! 'ఖలేజా' సినిమా యాజ్ ఇట్ ఈజ్ లేపేద్దాం. ఎవడికి గుర్తు కూడా రాదు. ఇదేంటే సినిమా నువ్వు తీరా చూస్తే అట్లాగే ఉంటది. వాడు వెళ్ళే ఊరికి ఏదో మారుమూల ఒక చోటులో అక్కడ చెట్లు లేవు, పొలాలు లేవు, ఏం లేదు. అంతా ఆరిపోయిన ఒక నేలే ఉంటది. మధ్య మధ్యలో అండ్ సినిమా మీరు గమనిస్తే మొత్తం ఒక బ్రౌన్ టింజ్ ఉంటది సినిమా మొత్తం. ఆ తర్వాత విలన్ గాడు ఉంటాడు. యమ్మ! ఏం, ఏం లఫుడ్ సినిమారా ఇది. నాకు సినిమాలో అస్సలు ఏమంటే ఏం గుర్తులేదు. అండ్ దెన్ ఈ సినిమాల్లో మన బ్రహ్మానందం గారు ఉంటారు. ఆయన పేరేంటి? ఆయన పేరు 'రవితేజ' అనుకుంటా ఈ సినిమాలో నాకు తెలిసినంత వరకు. పండిత్ రవితేజ ఆయన పేరేమో. విచిత్రమైన ఒక పేరుంటది. పండిత్ రవితేజ ఉంటాడు.
అసలు ఈ సినిమాలో ఏం జరుగుతదో నాకు గుర్తులేదు. దాని తర్వాత మధ్యలో ఒక గుడి ఉంటది. ఆ గుడిని కాపాడడానికి అసలు వాడెందుకుంటాడు? మధ్యలో వాడొచ్చి ఇంకెవడో కొడతాడు. గుడి తెరుస్తాడు. అందరు దేవుడు, దేవుడు అని అందరూ చెప్తూ ఉంటాడు. ఏమేమో, ఏమేమో జరుగుతది సినిమాల్లో. కానీ ఈ సినిమా పెద్ద ఫ్లాప్ అయింది. అండ్ సింపుల్‌గా చెప్పాలంటే అండి 'కిక్' ఫస్ట్ పార్టు అది కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మూవీయే కాదు. అది యాక్చువల్లీ చాలా డీప్ ఉన్న ఒక ఫిల్మ్. బికాజ్ జ వాడేం చెప్తాడంటే కిక్ కోసం అని చెప్తూ ఉంటాడు గదా! ఆ సినిమాల్లో కళ్యాణ్ ఏం చేస్తూ ఉంటాడంటే, వాడికి ఉద్యోగాలు నచ్చలేక వాడు ఉద్యోగం నచ్చట్లేదు అని వాడు మానేస్తున్నాడు. కానీ ఎందుకు మానేస్తున్నాడంటే దానికొక కారణం ఇస్తాడు. వీడు చదువుకున్నోడు, వీడు బద్ధకస్తుడు గాదు. ఆడికి బద్ధకం లేదు. జస్ట్ వాడికి జీవితంలో వాడికుండే ఒక ప్యాషను. వాడి ప్యాషన్ వలన ఇప్పుడు కిక్ జెప్పాలంటే, కిక్ అంటే అడ్రెనలిన్. ఆ కిక్ రావట్లేదు అనేసరికి వాడు అందుకే అన్ని ఉద్యోగాలు వదిలేసి వాడు ప్రయత్నాలు ఆడు చేసుకుంటున్నాడు. మొత్తానికి వాడి జీవితంలో వాడి ప్యాషన్ ఏంటో, వాడికి సంతోషం తెప్పించిన ఒక పని వాడికి దొరికి, ఒక దొంగోడయ్యి, అప్పుడు వాడు చిన్న పిల్లలకి డబ్బులు పంచుతూ ఉంటారన్నమాట. చిన్న పిల్లలకి సేవ చేయడానికి. ఓకే. అది ఆ సినిమా పాయింట్. బట్ ఆ చుట్టూ మొత్తం అది లాస్ట్‌లో వదిలేసి సినిమా మొత్తం నువ్వు నవ్వుతూనే నువ్వు నవ్వుతూనే ఉంటావు. ఫస్ట్ పార్ట్ నాకైతే ఒక క్లాసిక్. ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు. 'రవితేజ ఇలియానా' కెమిస్ట్రీ పార్ట్లు, దాని తర్వాత 'బ్రహ్మానందం', 'జయప్రకాష్ రెడ్డి', 'ఆలీ' మొత్తం కామెడీ ఉంటది కదా! నువ్వు నవ్వుతూనే ఉంటావు. ఈ సినిమాల్లో నాకు తెలిసినంత వరకు నేను ఒక్కసారి కూడా నవ్వలేదు. ఎందుకంటే లైక్ నాకు సినిమా గుర్తులేదు. లిటరల్లీ నా బుర్ర నుండి నేను ఆహ్, మొత్తం కూల్చేసాననమాట. ఏం లేదక్కడ. మొత్తం మాయం చేసుకున్నానది. సో అంటే సారీ. నా బుర్రలో నుండి నేను ఈ సినిమా మొత్తం మర్చిపోయాను. నాకు నిజంగా ఏం గుర్తులేదు. నేను ఎట్లా ఉన్నానంటే 'వన్ నేను ఒకటే' సినిమాలో మహేష్ బాబుకి గతం గుర్తుండదు కదా! ఈ సినిమా నాకు అట్లాగే గుర్తు. నిజంగా నాకేం గుర్తులేదు. సో యాహ్! అది. సో 'కిక్ 2' అయితే లైక్ 'కిక్ 2' ఇస్ జస్ట్ ఒక లైన్‌లో చెప్పాలంటే ఇట్స్ ఎన్ ఇన్సల్ట్ టు ద ఫస్ట్ మూవీ అంతే. ఈ సినిమాలో తమన్ పాటలుంటాయి. చాలా విచిత్రంగుంటాయి. 'కుక్కురు కురు కుక్కురు కురు కుక్కురు కురు కుక్కురు కుక్కురు కురు కుక్కురు కురు కుక్కురు కురు కిక్' ఇది ఒక పాట సినిమాలో. దాని తర్వాత ఐ థింక్ ఈ సినిమాలో 'రవితేజ' అండ్ 'రకుల్ ప్రీత్' వాళ్ళిద్దరు ముద్దు పెట్టుకుంటారు. 'నువ్వే నువ్వే ప్రాణం' అని ఒక పాట ఉంటది గదా! పాటలో వాళ్ళిద్దరు ముద్దు పెట్టుకుంటారు. 'కిక్ 2' అయితే ఒక పెద్ద దండం రా బాబు! అసలు ఎందుకు తీశారో ఏంటో ఎవడికి తెలీదు. సో, యాహ్! ఆ సినిమాకు పెద్ద దండం. నెక్స్ట్ 'రాజా ది గ్రేట్'. ఏంటి 'రాజా ది గ్రేట్' సింపుల్‌గా చెప్తా. 'బెంగాల్ టైగర్' సినిమా క్రిస్మస్ 2015లో వచ్చింది. దాని తర్వాత 'రవితేజ' ఆల్‌మోస్ట్ 2 ఇయర్స్ బ్రేక్ తీసుకొని 2016 మొత్తం సినిమా చేయలేదు. దాని తర్వాత 'అనిల్ రావిపూడితో' ఒక సినిమా సైన్ చేసి ఆల్‌మోస్ట్ 2 సంవత్సరాల తర్వాత ఐ థింక్ దసరానా? దసరా కాదు. అక్టోబర్ 2017లో 'రాజా ది గ్రేట్' వచ్చింది. చాలా హైప్ వచ్చింది. బికాజ్ చాలా సంవత్సరాల తర్వాత అంటే 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ 'రవితేజ' వస్తున్నారు ఒక సినిమాతో అని చెప్పి సినిమా వచ్చింది 'రాడ్'. నాకెందుకంటే ఇప్పుడు 'అనిల్ రవిపూడి' అనే ఒక వ్యక్తి ఆయన మీరు ద్వేషించొచ్చు ఆర్ నచ్చొచ్చు. కానీ మేము ఒకటి ఒప్పుకోవాలంటే నువ్వు ఆయన్ని అవాయిడ్ చేయలేవు. ఎందుకంటే ఆయన కొంత గొప్పో యాక్చువల్లీ అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు గానీ ఒకటే చెప్తా. 'అనిల్ రావిపూడి' కామెడీ కొంతమందికి ఎక్కుతది. కొంతమందికి ఎక్కదు. ఈ సినిమానేంటి 'పటాస్‌లో' నాకెక్కింది. 'సుప్రీంలో' నాకెక్కింది. ఈ సినిమాకొచ్చేసరికి నాకెక్కలేదు. ఎందుకంటే ఏమో లైక్ విచిత్రమైనవి ఉంటాయి. ఇప్పుడు సింపుల్‌గా నేనేం చెప్తానంటే "ఉహుహుహు, ఉహుహుహుహు, ఉహుహుహుహు, ఇట్స్ లాఫింగ్ టైమ్" అని ఒక ట్యాగ్‌లైన్ పెట్టి ఇది చూసి నేను నవ్వాలా. దాని తర్వాత సింపుల్‌గా వాళ్ళెక్కడో ఊరికెళ్తారు. ఊరికెళ్ళిన తర్వాత 'గున్న గున్న మామిడి' అని ఒక బిట్ ఉంటది గదా! అది జూసి నేను నవ్వాలి. అది జూసిన తర్వాత లిటరల్లీ నాకొక డౌటొచ్చి తెలుగు కామెడీ ఎక్కడికెళ్తుంది అని నిజంగా నాకొక భయమేసి, ఆ భయం ఈరోజు ఇప్పటిదాకా ఇంకా అట్లానే ఉంది. ఓకే. యాహ్! ఆ భయం ఇప్పటి వరకు అట్లానే ఉంది. అండ్ ఉండేసరికి ఇది మీకెట్లా జెప్పాలంటే ఎలా జెప్పాలి మీకు? యాహ్! ఆ భయమేంటంటే బేసిక్‌గా తెలుగు కామెడీ చచ్చిపోయింది. బికాజ్ వాళ్ళు ఫన్నీ మూవీస్ జేయట్లేదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ అందరు కమెడియన్స్ చచ్చిపోయారు. సో, నాకు లైక్
అసలు నాకీ సినిమా అసలెక్కలేదు. అండ్ దెన్ ఈ సినిమా కథలో చెప్పాలంటే 'రవితేజ' ఒక గుడ్డోడు. ఆయన పేరు 'రాజా'. అండ్ దెన్ అసలు సినిమా పాయింట్ ఏందో నిజంగా నాకు తెలీదు. ఇప్పుడు ఒక గుడ్డోడు ఆహ్, లైక్ ఒక గుడ్డోడు కొంచెం రియలిస్టిక్‌గా చేస్తే నేను నమ్మొచ్చు కానీ, ఇప్పుడు సింపుల్‌గా చెప్పాలంటే మన సినిమా ఏందిరా 'అంధాధున్' సినిమా ఉంది కదా! ఆ సినిమాల్లో ఆయుష్మాన్ ఖురానా ఎంత బాగా చేసినా, ఎంత రియలిస్టిక్‌గా చేశాడంటే మంచిగుంటది. ఆ సినిమాలో కూడా ఫైట్‌లుంటాయి. ఆ సినిమాలో కూడా థ్రిల్స్ ఉంటాయి. అన్నీ ఉంటాయి. అవి చాలా మంచిగా తీశారు. ఈ సినిమాకొచ్చేసరికి ఒక టిపికల్ లైక్ ఒక దేవుడు లిటరల్లీ రాజు అనేవాడు వాడు కళ్ళు లేవు. కానీ ఆడు దేవుడు. ఆడు అందరిని కొట్టగలడు, ఇది చేయగలడు, అది చేయగలడు. సో, నేనేం చెప్తున్నానంటే అండి, గుడ్డోళ్ళు చాలా టాలెంటెడ్ ఉన్న ఒక మనుషులు. కానీ ఒక గుడ్డోడు వాడు ఆహ్ వాడన్ని జేయొచ్చు. వాడు ఇది జేయొచ్చు, అది జేయొచ్చు, సినిమాలో వాడు అందరికి కొట్టుడు కొడతార్రా! కొట్టుడు కొడతాడు. సింపుల్‌గా ఒక తెలుగు మూవీ హీరో అంటే వాడు ఆల్ రౌండర్ గదా! వాడు అన్నీ జేయొచ్చు. వాడు బేసిక్‌లీ సూపర్ మ్యాన్. ఒక ప్యాకేజ్‌లో ఆడు సూపర్ మ్యాన్. అంటే వాడు లైక్ నాకు అస్సలంటే అస్సలెక్కలేదు. ఇంకోటి సింపుల్‌గా ఒక స్ ఒ ఒ ఒక సీన్ ఉంటది. ఆ సీన్ ఏంటంటే 'రవితేజ' వాళ్ళ అమ్మగారు కిడ్నాప్ అవుతారు. కిడ్నాప్ అయితే ఒక మూవింగ్ ట్రైన్ ఉంటది. ఆ ట్రైన్ మీద వాడెక్కి, ఆ ట్రైన్‌కి వాడు బెల్స్ పెడతాడనమాట. ఆ బెల్స్ పెట్టే విధానం ఎందుకంటే వాడు కళ్ళు కనిపియవు గదా! సో, కళ్ళు కనిపియలేని విధానంతో పాటు బేసిక్‌గా ఆ గంటాలు వాడు చెవికి వినిపిస్తూ ఉంటాయన్నమాట. వినిపించే కొద్దీ ఆడు మళ్ళొస్తాడు. అంటే వాడు ట్రైన్‌ని ట్రాక్ జేస్తాడు. మొత్తానికి వాడు అమ్మని సేవ్ జేసి వాడు కిందకు లైక్ వాడు ఆ ట్రైన్ నుండి కాపాడుతాడనమాట. ఏం సీన్‌రా అనుకున్నా. ఈ సినిమాలో లాజిక్ లేదు, కామెడీ లేదు, స్టోరీ లేదు, ఏం లేదు. 'రవితేజ' జెన్యూన్ యాక్టింగ్ తప్ప. ఎందుకంటే ఇందాక స్టార్టింగ్‌లో చెప్పినట్టు 'రవితేజ' నువ్వు ఏ రోల్ ఇచ్చినా సరే ఆయన కుమ్మేస్తారంతే. ఈ సినిమా గూడా అంతే. సో, నాకది నాకు బేసికల్లీ అక్కడ దిమ్మ తిరిగిపోయింది. ఇంకోటి లాజిక్ లేదు, కామెడీ లేదు, ఏం లేదు. నాకైతే ఇది ప్యూర్ క్రింజ్ మూవీ. నాకు నచ్చిన ఒకే ఒక సీన్ ఏంటంటే వాళ్ళు ఒక ఫ్యాక్టరీలో ఒక డార్క్‌నెస్ ఫైట్ ఉంటది. ఇలాగ ఒక నైట్ క్యామ్ ఏసుకొని నైట్ గాగల్స్‌తో వాళ్ళు తీస్తూనే ఉంటారు. అక్కడైతే వాడు జనాల్ని పిలుస్తూ ఉంటాడు. అక్కడైతే నేను పగలబడి నవ్వుకున్నాను తప్ప 'రాజా ది గ్రేట్' సినిమా అయితే నాట్ ఎ వర్తీ ఫిల్మ్. నాకు అస్సలంటే అస్సలు నచ్చలేదు. ఓకే. నెక్స్ట్ టచ్ చేసి జూడు. ఈ సినిమాకి కథ రాసింది వకంత వంశీ. ఈ సినిమా డైరెక్టర్ విక్రమ్ సిరికొండ. ఆయన ఐ థింక్ 'రేస్ గుర్రం' ఆయన మన 'సురేందర్ రెడ్డి' అండ్ వకంతం వంశీ క్యాంప్ నుండి వచ్చిన ఒక మనిషి. ఆయన 'రేస్ గుర్రం' సినిమాకి ఐ థింక్ హి వర్క్డ్ యాస్ లైక్ స్క్రిప్ట్ కోఆర్డినేటర్ సారీ అడిషనల్ స్క్రిప్ట్ రైటర్ ఆర్ స్క్రిప్ట్ కన్సల్టెంట్ అనమాట. ఈ సినిమా కథేంటో నిజంగా నాకు తెలీదు. ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్. ఏమో ఓల్డ్ సిటీలో ఒక యాక్షన్ మూవీ ఉంటది. హిందూ, ముస్లిమ్స్ ఉంటది. ఒక రైట్ ఉంటది. అండ్ సింపుల్‌గా నువ్వు ఈ సినిమా ఒక అరగంట జూస్తే అరగంట గూడా గాదు. 15 నిమిషాలు జూస్తే నీకు అర్థమవుతది. సినిమా బోయిందని. అంటే అంత బ్యాడ్‌గా వాళ్ళు డైరెక్ట్ జేశారు. ఇంకోటి 'మిరపకాయ' అని ఒక సారీ కొంచెం ఇష్టం కొంచెం ఇక్కడే రాసుకున్నా. కొంచెం ఇష్టం కొంచెం కష్టం 'మిరపకాయ్' అండ్ 'రేస్ గుర్రంకి' పనిచేసిన ఒక స్క్రీన్ రైటర్ ఈ సినిమా డైరెక్టర్ విక్రమ్ సిరికొండ. అండ్ దెన్ ఈ సినిమా ఆఫ్ సీజన్‌లో వచ్చింది ఫిబ్రవరి 2018లో. సో 'రాజా ది గ్రేట్' తర్వాత వచ్చిన ఒక సినిమా ఈ సినిమా వస్తుంది. ట్రైలర్ వచ్చింది. అరే! ఏదో ఒక మంచి మళ్ళీ 'రవితేజ' పోలీసోడొస్తున్నాడు. ఇది చేసినా, అది చేసినాడని జెప్పి అప్పుడు మేమందరం హైప్ అయినామనమాట. ఈ సినిమాలో ఒక ఫైట్ ఉంటది. ఒక పోస్టర్ గూడా ఉంటది. ఇదెలా చెప్పాలి? క్రేన్ అతికిచ్చినట్టు ఒక హుక్ ఉంటది గదా! ఆడు బేసిక్‌లీ ఒక క్రేన్ హుక్ తీసుకొని ఒక జంక్ యార్డ్‌లో ఆ హుక్ తీసుకొని అందరిని కొట్టి పారదోపుతాడు ఈడు. అసలు మీ నువ్వు ఆ ఫైట్ జూస్తే నువ్వు ఎంత నవ్వుకుంటావంటే అంత నవ్వుకుంటావు. ఈ సినిమాకు దండం రా బాబు! దండం అంటే దండం. ఇప్పుడే చెప్పేస్తున్నా. ఈ ఈ సినిమాకి మ్యూజిక్ కొట్టింది 'జామేట్'. 'జామేట్' ఎవరంటే మన 'ప్రీతమ్' బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్. ఆయనకొక బ్యాండ్ ఉంటది. ఆయన బ్యాండ్ పేరు 'జామేట్'. సో, 'అప్రెంటిస్' ఉన్న ఒక బ్యాండ్ ఈ సినిమాకి మ్యూజిక్ కొట్టారు. ఈ సినిమాలో 'మనసా' అని ఒక పాట ఉంటది. చాలా అంటే చాలా బావుంటది. లైక్ వన్ అండ్ ఓన్లీ టెక్నో సాంగ్స్ ఇన్ తెలుగు మ్యూజిక్. సో, ఆ పాటయితే చాలా బావుంటది. ఐ థింక్ ఆ పాటకి బెన్నీ దయాల్ అనుకుంటా. బెన్నీ దయాల్ అండ్ దెన్ ఇంకో అమ్మాయి ఉంటది. బట్ యాహ్! కంపోజ్ చేసే విధానం చాలా బావుంటది. బట్
టచ్ చేసి జూడైతే జస్ట్ ప్యూర్‌లీ ఒక ఔట్‌డేటెడ్ అండ్ ఒక బోరింగ్ మూవీ. అసలు సినిమాలో ఏం జరుగుతదో అనేది నిజంగా నాకు గుర్తులేదు. జెన్యూన్‌గా చెప్తున్నా. ఓకే. సో, దట్స్ అబౌట్ థాట్. నెక్స్ట్ కమింగ్ టు ఎవ్రీబడీస్ ఫేవరెట్ ఫిల్మ్ 'అమర్ అక్బర్ యాంథనీ.' 'శ్రీను వైట్ల' ఆబ్వియస్‌లీ నువ్వు తెలుగు సినిమాలు జూస్తే హి ఈజ్ వన్ ఆఫ్ యువర్ ఫేవరెట్ డైరెక్టర్స్. నేను ఇప్పుడే చెప్పేస్తున్నా. ఎందుకంటే ఇందాకడ చెప్పినట్టు. కామెడీని డిఫైన్ చేసే ఒక దర్శకుడు, ఒక ఇద్దరుంటారు. అంటే మ మ మన జనరేషన్‌కి. ఒకటి 'త్రివిక్రమ్ శ్రీనివాస్' గారు, రెండోది 'శ్రీను వైట్ల' గారు. 'శ్రీను వైట్ల' గారు ఆఫ్‌కోర్స్ ఆ 'శ్రీను వైట్ల' గారితో ప్రాబ్లమ్ ఏంటంటే ప్రతిసారి అదే సింపతి వాడుకొని నేను మారిపోయాను అని చెప్తూ ఉంటారు. కానీ సినిమా చూసేసరికి అక్కడ ఏం మార్పు లేదక్కడ. లిటరల్లీ ఏ మార్పు లేదు. సో, ఈ సినిమా 'ఆగడు', 'బ్రూస్ లీ' అండ్ 'మిస్టర్' తర్వాత వచ్చిన సినిమా. సో, ఆల్రెడీ బ్యాక్ టు బ్యాక్ రాడ్లు దింపినట్టు ఒక స్టేజ్‌లో ఉన్నారు 'శ్రీను వైట్ల.' ఇది గూడా పోతే ఇంకా ఆయన ఆయన మొత్తం షెడ్‌కెళ్ళినట్టు. అంటే ఆల్రెడీ షెడ్‌కెళ్లారు. బేసిక్‌గా ఆ షెడ్‌కి ఏం చేయాలంటే ఒక తాళం పెట్టి పర్మనెంట్‌గా మూసేయాలి అంతే. సో, అది జరగకుండగా ఈ సినిమా తీయడానికి అంటే ఆ పరిస్థితిలో ఉన్నారనేది అది జరగకుండా ఉండడానికి ఈ సినిమా తీశారు. అండ్ ఇంకోటి ఈ సినిమాలో జెన్నిఫర్ లోపెజ్ వాళ్ళ ఓల్డ్ హౌసు, లాంగ్ ఐలాండ్‌కొచ్చి అక్కడ అక్కడ ఫిల్మింగ్ జేయడం. అండ్ దెన్ ఈ సినిమాకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే 6 సంవత్సరాల తర్వాత 'దేవుడు చేసిన మనుషులు' సినిమా తర్వాత మళ్ళీ 'రవితేజ' కాంబినేషన్‌తో 'ఇలియానా' కమ్‌బ్యాక్ ఇస్తుంది. ఈ సినిమా మొత్తం వాళ్ళు న్యూయార్క్ సిటీలో షూటింగ్ చేశారు. సింపుల్‌గా ఇది ఒక రొటీన్ రివెంజ్ డ్రామా. ఈ సినిమా కథ ఏంటంటే 'రవితేజ' 3 రోల్స్ ఉంటాయి. 'అమర్', 'అక్బర్' అండ్ 'యాంథనీ.' అండ్ సింపుల్‌గా ఈ సినిమాలో యూనిక్‌నెస్ ఏంటంటే 'అపరిచితుడు' సినిమాలో హీరోకే స్ప్లిట్ పర్సనాలిటీ డిసార్డర్ ఉంటే ఈ సినిమాలో హీరో అండ్ హీరోయిన్ ఇద్దరికీ స్ప్లిట్ పర్సనాలిటీ డిసార్డర్ ఉంటది. ఓకే. అండ్ దెన్ 'సునీల్' ఉంటాడు. అండ్ దెన్ 'లక్ష' అమ్మాయి కమెడియన్స్ ఉంటారు. ఎవ్వడు ఏం చేయడు. ఈ సినిమాలో హైలైట్ ఏందో తెలుసా? మన 'ధూమ్ 3' సినిమాలో మన 'షికాగో పోలీస్ డిపార్ట్మెంట్' ఎంత హౌలగాళ్ళుగా చూపిస్తారంటే అంత హౌలగాళ్ళు చూపిస్తారు. ఈ సినిమాలో అయితే 'అభిమన్యు సింగ్' ఆడ ఆడు ఎన్‌వైపీడీ కోసం పనిచేస్తాడు. ఈ సినిమా ఎన్‌వైపీడీ చూస్తే నాకు తెలిసి వాళ్ళు లిటరల్లీ దూకి సచ్చిపోతారు. అంత ఎదవలాగా చూపిస్తారు ఈ సినిమాలో. ఎన్‌వైపీడీ అనేది మొత్తం అమెరికాలో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్, వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ రెస్పెక్టెడ్ పోలీస్ డిపార్ట్మెంట్స్. అటువంటి ఒక పోలీస్ డిపార్ట్మెంట్‌ని పెట్టుకొచ్చి ఈ సినిమాలో మీరందరూ లైక్ హౌలగాళ్ళు లైక్ మీ రేంజ్ ఇది అని చూపియనికి వాళ్ళు మొత్తం సినిమా తీసినట్టుంది. ఇంకోటి ఈ సినిమా కథ ఏంటో తెలుసా? సింపుల్‌గా 'రవితేజ' అండ్ 'ఇలియానా' చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్ అనమాట. చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్ ఉండే కొద్దీ వాళ్ళ అమ్మ, నాన్న విలన్స్ అందరూ చంపేస్తారు. అండ్ ఈ సినిమాలో విలన్స్ ఎట్లుంటారంటే అందరూ ఒకేలాగుంటారు. అందరూ ఒకటే సూట్ ఏసుకొని, ఒకటే గడ్డాలు, జుట్టులు పెంచుకొని అందరూ సన్ గ్లాసెస్ ఏస్తూ ఉంటారు. సో, నిజంగా ఎవడు చంపాడు, వీడిని ఎందుకు చంపుతున్నాడనేది నీకేం అర్థమై సావదు. బికాజ్ అందరూ ఒకేలాగున్నాయి లిటరల్లీ. ఐ థింక్ ఈ సినిమాలో మన 'విక్రమ్‌జీత్' వర్క్ ఉంటాడు. ఆడెవడంటే మన 'పైసా' 'పైసా వసూల్‌లో' మన బామారిది ఉన్నాడు గదా! ఆయనే ఈ సినిమాలో ఉంటారు. అండ్ దెన్ ఐ థింక్ ఈ సినిమాలో 'జాన్ కోకెన్' గూడా ఉంటాడు. ఈ సినిమాల్లో అసలు, అసలు ఈ సినిమా గురించి నేనేం చెప్పగలను? ఎ నువ్వు ఎక్స్‌పెక్ట్ చేసావు గదా! అంటే 'శ్రీను వైట్ల' చాలా మారాడు, ఇది చేశాడు, అది చేశాడు. ఈ సినిమా ఎట్లుంటదంటే, అంటే కొన్ని సినిమాలుంటాయండి. వాళ్ళు జస్ట్ పార్ట్ న్యూయార్క్‌లో చూపిస్తారు. ఇది లైక్ న్యూయార్క్ సిటీ ఒక 2:30 గంటలు టూరిజం యాడ్ లాగా ఉంటది. న్యూయార్క్‌లో ఈ చోట బావుంటది, ఆ చోట బావుంటది, లేకపోతే ఈ స్టేజ్ బావుంటది. ఐ థింక్ నాకు తెలిసినంత మేబీ లైక్ రేడియో సిటీ మ్యూజిక్ హాల్ అని పెట్టి అక్కడ 'చల్ చల్ చల్ డాన్ బాస్కో' అని వాళ్ళు పాట పెడతారు. ఏ ట్రంప్ గారిని వీసాలు అడగొచ్చు అని పాట పెడతారు కదా! 'అమర్ అక్బర్ యాంథనీ' అనే సినిమా లిటరల్లీ ఒక ఇంత దరిద్రం ఇంత కుక్క రాడని ఒక సినిమా నేను రీసెంట్ టైమ్స్‌లో చూడలేదు. ఈ మొత్తం లిస్ట్ ఉంటది. జెన్యూన్‌గా చెప్తున్నా. గివెన్ కాంబినేషన్‌తో సహా అంత చేసిన ఈ కాంబినేషన్‌తో సహా అంత చేసింది సహా ఇక్కడ ఏమైనా ఒక సినిమా ఉందంటే లైక్ ఒక పెద్ద సినిమా అంటే ఏమైనా సినిమా ఉందంటే మనం గమనించాలి, మెచ్చుకోవాలంటే
'అమర్ అక్బర్ యాంథనీ.' బికాజ్ కాంబినేషన్‌తో సహా అన్నీ కలిపి సహా అంటే ఈ సినిమాకుండే ఒక స్టేక్‌లు ఏదైతే ఉన్నాయో అన్నీ కలిపి సినిమా అంత స్టిల్ అంత దరిద్రంగా తయారైంది. సో యాహ్! దట్ ఈస్ వాట్ దట్. ఈ సినిమాలో ఒకే ఒక పాజిటివ్ ఉంటది. దీంట్లో సత్య, కేఎఫ్ కేఎఫ్ ఒక స్పూఫ్ ఉంటది. మాట్లాడేదాన నువ్వు నవ్వుతూనే ఉంటావు. అండ్ దెన్ ఈ సినిమాలో ఉన్న ఒక మంచి పాయింట్ ఏంటంటే 'శ్రీను వైట్ల' సినిమాలో ఒక స్పూఫ్ ఉందంటే అది మంచిగా చేశారాయన. దీంట్లో మన 'నాట', 'ఆట' ఈ సినిమాలన్నీ ఆహ్, సినిమా లేదురా. ఈ యూఎస్‌లో ఈ అసోసియేషన్స్ అన్నీ ఉంటాయి గదా! అయన్నీ గాకుండా 'వాటా' అని పెట్టేసాడు. సో, హోల్ హోల్ అమెరికా తెలుగు అసోసియేషన్ అని వాటా ఈవెంట్ కోసం కేఏ పాల్ అండ్ దెన్ ఇంకొంతమందొస్తారు దాన్ని అటెండ్ చేయడానికి. సో, దట్ వాస్ దట్ వాస్ ది ఓన్లీ ఫన్నీ పార్ట్. బట్ 'అమర్ అక్బర్ యాంథనీ' సినిమాకి ఒక పెద్ద దండం. అసలు సినిమా స్క్రిప్టు ఎంత బ్యాడ్‌గుంటదంటే, స్టోరీ లేదు, కామెడీ లేదు, డైరెక్షన్ లేదు, ఏం లేదు ఈ సినిమాలో. వరస్ట్ అంటే వరస్ట్‌గుంటది. సో, మొత్తానికి జనాలు మాకు కూడా వద్దురా బాబు అని చెప్పి, ఈ సినిమాకు పెద్ద దండం అని చెప్పి డిజాస్టర్ అయింది. సో, అండ్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్ 'మైత్రి మూవీ మేకర్స్' గూడా. అది ఇంకో టార్చరు. ఓకే. కమింగ్ టు 'కిలాడి'. 'కిలాడి' గురించి ఒకటే చెప్తా. ఈ అసలు 'వీర' సినిమా చూసిన తర్వాత 'రవితేజకి' 'రమేష్ వర్మతో' ఎట్లా సెకండ్ ఛాన్స్ ఇచ్చాడో ఇప్పటివరకు నాకైతే బిగ్గెస్ట్ మిస్టరీ. అండ్ దెన్ ఈ సినిమా అవుట్‌పుట్ గురించి ఒకటే చెప్పాలంటే మీరు గమనించుంటే 'రవితేజ' యాక్చువల్లీ ఈ సినిమా ప్రమోషన్స్ గురించి ఆయన ఎక్కువ చేయలేదు. అండ్ డైరెక్టర్ గురించి ఎక్కడా మాట్లాడలేదు. అంటే ఈ సినిమాలో ఆయన డిసప్పాయింట్‌మెంట్ నీకు మొత్తం కనిపిస్తది సినిమా చేసి సహా. సో, సినిమా వచ్చింది. అండ్ దెన్ ట్రైలర్ చూస్తుంటే ఈడెవడో ఉంటాడు. ఈడేదో కిడ్నాప్ జేశాడు. ఇది జేశాడు, అది జేశాడు. అండ్ దెన్ సేమ్ లైక్ 'సారొచ్చారు' సినిమాల్లో లాగా ఈడికొక పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంటది. వీడి భార్యని ఎవడో ఎత్తుకెళ్ళిపోయాడని జెప్పి, నువ్వది 'రవితేజ' కథ గాదు. మన 'జనతా గ్యారేజ్‌లో' మోహన్ లాల్ కొడుకుంటాడు గదా! 'ఉన్ని ముకుందన్' ఆయన 'భాగమతి' సినిమాలో గూడా ఉంటాడాడు. ఇది మొత్తం ఆడ కథ అనమాట. మరి ఎందుకు జెప్పావురా? అండ్ దెన్ ఈ సినిమాలో ఎట్లుంటదంటే ప్రతి 2 క్షణాలకి ఒక ట్విస్ట్ ఉంటది. ఎందుకొస్తుందో ఎవడికి తెలీదు. ప్రతి సీన్ ఒక ట్విస్ట్. అరే! ఒక ట్విస్ట్ ఎప్పుడు పెట్టాలంటే అంత నార్మల్‌గెళ్ళే కొద్దీ అప్పుడు ఒక ట్విస్ట్ పెట్టాలి ఆడియన్స్ కన్‌ఫ్యూజ్ చేయనీకి. సీన్ ఎట్లా జరుగుతది? లేదు. సీన్ ఎట్లా జరగలేదు, ఇట్లా జరిగిందని చెప్పి అరే! ఎందుకురా కన్‌ఫ్యూజ్ చేయాలి? ఎందుకు కాంప్లికేట్ చేయాలి? దాని తర్వాత ఈ సినిమాలో అనసూయ ఉంటది. అనసూయ ఒక వర్స్ట్ గెటప్పు. ఒక కాన్ లేడీ లాగా అండ్ ఈ సినిమాల్లో వరస్టు పాటలు. 'కిల్ కిల్ 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 కిలాడి' దాని తర్వాత 'నువ్వంటే నాకు చాలా ఇష్టం' ఏదో ఒక అరిగిపోయిన ఒక వయలిన్ యేసుకొని పాటలో స్టార్టింగ్ వస్తది. ఈ సినిమాలో ఏమైనా కొత్త గొప్పో ఒక పాట పర్వాలేదంటే 'అట్టా సూడికే' అని ఒక పాట ఉంటది. కానీ ఆ వీడియో సాంగ్ ఎట్లుంటదంటే ఐ హానెస్ట్‌లీ ఐ డోంట్ నో. అండ్ దెన్ ఈ సినిమాలో ఏమైనా మనం గమనించాలంటే నోటబుల్ జేయాలంటే ఈ సినిమాలో 'మీనాక్షి చౌదరి' బావుంటది. అదొకటే జెప్తాను. అండ్ ఈ సినిమాలో 'అర్జున్' "ఏం మాట్లాడుతావురా లౌడెక్కే బాల్" అని జెప్తాడు వాడు. అండ్ దెన్ ఇందాక చెప్పినట్టు హీరోయిన్స్ లైక్ ఈ సినిమా లైక్ డైరెక్టర్ నరేట్ జేయడానికి ఏం చెప్పాడంటే, లేదు ఈ సినిమాల్లో పెద్దగా మీ ఇద్దరికి పెద్దగా రోల్స్ ఏం లేవు. నేను ఒకటే జెప్తాను. మీరు ఫుల్ ఎక్స్‌పోజింగ్ జేయాలి. రవితేజ గారితో యాక్టింగ్ జేయొచ్చు. మేము మీకు బోలెడన్ని డబ్బులిస్తాం. ఏమంటావంటే ఆహ్, సిగ్నేచర్ ఎక్కడ పెట్టాలి సార్? వాట్ ఆర్ ద డేట్స్ అని వాళ్ళు అడుగుంటారు. అది సైన్ జేసి సినిమా అట్లా, అట్లా పడేశారు. బట్ 'కిలాడి' అని ఒక సినిమా దరిద్రమైన ఒక సినిమా. అసలు దరిద్రం అంటే దరిద్రం. అసలు ఎందుకు తీశారో ఏంటో. రైట్‌ఫుల్లీ బికేమ్ ఎ డిజాస్టర్. నెక్స్ట్ టు కంక్లూడ్ 'ధమాకా'. దీని స్టార్టింగ్ మీరు వినుంటారు. తమ్ముళ్ళు గెట్ రెడీ తమ్ముళ్ళు సీట్లు సిరిగిపోతాయని చెప్పాడు గదా! దీనికి ముందు. ఈ సినిమా డైరెక్టర్ త్రినాథరావు నక్కిన ఆయన పేరు. లిటరరీ గాల్లో ఆయన సెక్స్ జేసినట్టు థ్రస్టులు జేశారనమాట. అండ్ దెన్ మొత్తం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన ఓవర్ యాక్షన్ జేశారు. సో, మూవీ వచ్చింది. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ అందరూ బ్యాడ్ రివ్యూస్ ఇచ్చారు. అండ్ దెన్ సినిమా బానే కానీ సినిమా ఆడుతుంది. ఎందుకు ఆడుతుందంటే నిజంగా నాకేం అర్థం కావట్లేదు. నేను ఒకటే చెప్తా అండి. నేను టెక్నికల్లీ ఏ సెంటర్ ఆడియన్స్. ఏ సెంటర్ ఆడియన్స్‌గా నేనుంటే నేను
ఆటోమేటిక్‌లీ ఈ సినిమా బాలేదు లేదు అట్లా గాదు. నేను ఏ సెంటర్ ఆడియన్స్ అయినా సరే ఒక బీసీ సెంటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో జూస్తాను. కానీ ఈ మధ్య కాలం లైక్ నాకుండే లైక్ టేస్టు అండ్ ఇప్పుడు నడిచే సినిమాలు ఆఫ్‌కోర్స్ 'వాటేరు వీరయ్య', 'వీరసింహారెడ్డి' ఆ ఇద్దరు సినిమాలు సంక్రాంతి అడ్వాంటేజ్‌తో ఇద్దరు నడిచాయి అనుకో. అది వేరే విషయం. కానీ నేననుకునే విధానం చూస్తే ఇది ఎలా జెప్పాలంటే మీకు బేసికల్లీ నా ప్రొడిక్షన్స్ అన్నీ రాంగ్ అయ్యాయి. 'ఢమాకా' పోతదనుకున్నా, 'వాల్టర్ వీరయ్య' పోయిందనుకున్నా, అండ్ దెన్ 'వీరసింహారెడ్డి' పోయిందనుకున్నా. అన్ని సినిమాలు హిట్లయ్యాయి. సో, ఇప్పుడు క్లియర్‌లీ నాకేదో అర్థం గాట్లేదు గదా! సో, సినిమా జూశాను. ఆహ్, అండ్ దెన్ నేను యాక్చువల్లీ రివ్యూస్‌తో అగ్రీ జేశాను. జనరల్‌గా వాళ్ళు కమర్షియల్ సినిమాకి రివ్యూస్ రాయడం వాళ్ళకి రాదు. కానీ సినిమా జూసిన తర్వాత అయ్ నేను వాళ్ళతో నేను ఒప్పుకున్నా. ఎందుకంటే ఇది 'రవితేజ' రేంజ్ మూవీ గాదు. 'రవితేజ' రేంజ్ మూవీ అంటే 'వెంకి', 'దుబాయ్ సీను', 'డాన్ సీను', 'మిరపకాయ్', 'విక్రమార్కుడు', 'కిక్', 'కృష్ణ' ఇవి 'రవితేజ' రేంజ్ సినిమాలు. డెఫినైట్‌లీ నాట్ 'ఢమాకా'. నాకీ సినిమా క్రింజ్ మ్యాక్స్ అనిపించింది. ఎందుకంటే అయన్నీ పక్కన పెట్టు. ఒక సినిమాకి కావాల్సింది ఎంటర్‌టైన్‌మెంట్. ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంటే లేదు. జోకులేం లేవు, కామెడీ ఏం లేదు. సింపుల్‌గా ఇంకోటి పేసింగ్ ఏం లేదు. అలా వైకుంఠపురంలో తీసుకొచ్చి, దాని తర్వాత కిలాడిని తీసుకొచ్చి అన్నీ సింపుల్‌గా చెప్పాలంటే ఈ సినిమా ఇట్స్ లిటరల్లీ అల వైకుంఠపురంలో విత్ రవితేజ. అల వైకుంఠపురంలో ఎందుకు ఆడిందంటే సంక్రాంతి సీజన్ వలన, త్రివిక్రమ్‌కుండే ఒక గుడ్ విల్ వలన, అల్లు అర్జున్ 1 ½ ఇయర్స్ తర్వాత కమ్‌బ్యాక్ ఇచ్చారు. అండ్ దెన్ తమన్ వాళ్ళ మ్యూజిక్. ఈ కారణాలను పెట్టుకొని ఆ సినిమా ఆడేది. ఈ సినిమాల్లో అండ్ దెన్ ఈ సినిమాల్లో లైక్ నాకు పాటలు పెద్దగా ఎక్కలేదు 'జింతాకు' తప్ప. అండ్ దెన్ సో సినిమా చూస్తున్నా. ఆహ్, నాకు నాకు బేసిక్‌లీ బోర్ కొట్టింది. నాకు సినిమా నచ్చలేదు. బికాజ్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు నన్ను ఎంటర్‌టైన్ చేయగలవా? చేయలేదు. నాకు ఈ సినిమాలో నచ్చిన 2 సీన్‌లు. ఒకటి ఫస్టు సత్యం రాజేష్‌ని కలుస్తాడు కదా! అక్కడ డైలాగ్ ఎక్స్‌చేంజ్ ఫన్నీగుండేది. రెండోది 'ఇంద్రాస్' మూవీ. బికాజ్ 'ఇంద్ర' వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్. అవి తప్ప నాకు సినిమా మొత్తం క్రింజ్ అనిపించింది. అండ్ దెన్ నాకు డౌట్ వచ్చింది. ఎందుకు సినిమా అంటే ఈ సినిమా జనాలకి ఎట్లా ఇష్టం? యూ నో వాళ్ళు ఎట్లా ఇష్టపడుతున్నారు? ఎందుకంటే నాకేం అర్థం కావట్లేదు. దాని తర్వాత ఈ మధ్య కాలం నేను ట్విట్టర్ స్పేసెస్‌లో ఎక్కువ యాక్టివ్ అయ్యా. ట్విట్టర్ స్పేస్‌లో ఎక్కువ యాక్టివ్ వచ్చేసరికి నేను యూఎస్‌లో పుట్టి పెరిగాను కదా! ఇండియాలో ఉండే గ్రౌండ్ రియాలిటీ నిజంగా నాకు తెలీదు. సో, ఆ స్పేస్‌లో నాకొక్కడు చెప్పాడు. ఆడు ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానం ఆడు ఎంత బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశాడంటే లైక్ ఇట్ ఈస్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఐ ఓపెనింగ్. సో, ఆయన నాకేం చెప్పారంటే సింపుల్‌గా ఏ సినిమా అయినా మీకు ఆ సినిమా 70%కి నచ్చిందంటే ఆ సినిమా హిట్ అవుతది. ఏ సినిమాకైనా సరే. అంటే ప్రపంచంలో ఉండేది ఒక 8 బిలియన్ పీపుల్. నువ్వొక సినిమా తీస్తే 8 బిలియన్ పీపుల్ అందరికి ఎక్కుతదనేది అది జరిగే ఛాన్సు జరిగే ఛాన్స్ 0. ఎందుకంటే ఏ సినిమా యునానిమస్ 100% ఉండదు. 70%కి నచ్చిందనుకో ఆ సినిమా ఆడతది. ఆ మిగతా 30% పక్కన పెట్టు. ఓకే. వాళ్ళకి నచ్చలేదు. కానీ సినిమా హిట్ అయింది. నువ్వు పెట్టే డబ్బులకి దానికి రిటర్న్ వచ్చిందా అంటే నువ్వు పెట్టే డబ్బులకి దానికి ప్రాఫిట్ వచ్చిందా లేదా? అది ముఖ్యం బిగులు అని వాళ్ళట్లా సినిమా చూస్తారు. ఓకే. అది పాయింట్ నంబర్ 1. పాయింట్ నంబర్ 2 ఏందంటే ఈ సినిమా మీరు గమనిస్తే 'ఢమాకా' ఈ సినిమాలో పెద్దగా వల్గారిటీ ఏం లేదు. అండ్ దెన్ సో, ఫ్యామిలీస్‌కి ఏం చేయాలంటే వాళ్ళకేదో కొంత గొప్పో ఒక టైమ్ పాస్ ఎళ్ళాలి. వాళ్ళెళ్లి సినిమా చూస్తారు. నంబర్ 3 ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే 'శ్రీలీల'. నాకు యాక్చువల్లీ 'పెళ్లి సందడి' చూసినప్పుడు నాకు అప్పుడే తెలిసింది. ఈ అమ్మాయి చాలా పెద్దగా లైక్ ఈ అమ్మాయి పెద్ద ఎత్తులకెళ్తది. బికాజ్ ఆమెకు అందం ఉంది. మంచిగా డాన్స్ చేస్తది. అండ్ ఆబ్వియస్‌లీ ఆమె ఇది ఎలా చెప్పాలి? అందంగా ఉంటది. మంచిగా డాన్స్ చేస్తది. అండ్ ఎక్స్‌ప్రెషన్స్ ఏదైతే ఉన్నాయో చాలా అంటే చాలా బాగున్నాయి. అంటే ఒక స్టార్ హీరోయిన్‌కి ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ ఈ అమ్మాయిలో ఉన్నాయి. ఖచ్చితంగా పెద్ద ఎత్తులకెళ్తదని చెప్పి ఈ అమ్మాయి ఈ సినిమాల్లో స్క్రీన్ ప్రెజెన్సు, డాన్సు, ఎనర్జీ ఆ మొత్తం అది జనాలు చూసి ఫిదా అయ్యారు. 'శ్రీలీల' కోసమే నాకు తెలిసి ఈ సినిమాకెళ్ళి వాళ్ళంతా రిపీట్‌ల కోసం వాళ్ళు చూసారు. ఇంకోటి సినిమాకి ప్రీ రిలీజ్ ముందు ఆల్బమ్ చాలా క్లిక్ అయింది జనాలతో. 'జింతక్' గానివ్వండి, 'దండకడియాలు' గానివ్వండి, 'వాట్స్ హ్యాపెనింగ్' గానివ్వండి, దాని తర్వాత ఈ సినిమాలో 'రాజా ది గ్రేట్' లాగా వాళ్ళు 'గున్న గున్న మామిడి' చేస్తే ఈ సినిమాలో 'పల్సర్'
పల్సర్ బైక్ అని ఒక పాటుంటది. అసలు ఆ పాట ఎందుకుందో, ఎందుకు పెట్టారో, ఎందుకొస్తదో ఎవడికి తెలీదు గానీ, అది చూస్తే థియేటర్‌లో దాన్ని చూసి అందరూ గంతులేసారు. అందరూ డాన్స్ చేశారు ఆ పాటకి. సో, ఆ పాట కూడా ఉంటది. సో, సాంగ్స్ హ్యూజ్ ప్లస్ అయింది సినిమాకి. బీమ్స్ ఈ సినిమాకి మ్యూజిక్ కొట్టాడు. సినిమా ఏంట్రా 'బెంగాల్ టైగర్' తర్వాత మళ్ళీ 'రవితేజకి' మ్యూజిక్ కొట్టాడు. రీసెంట్‌లీ 'రావరాసుడులో' కూడా ఆయన మ్యూజిక్ కొట్టాడు. సో, దేర్ ఈస్ ఎ హ్యూజ్ డిస్కనెక్ట్ అనమాట. బిట్వీన్ ఏ సెంటర్ ఆడియన్స్ అంటే ఈ ఫ్యాక్టర్‌లన్నీ నువ్వు కలిపితే అది ఇంకోటి సినిమాకి కాంపిటీషన్ లేదు. సినిమా క్రిస్మస్‌కొచ్చింది. కాంపిటీ కాంపిటీషన్ అంటే ఐ థింక్ 'అవతార్' ఒక్కటే. కానీ 'అవతార్‌తో' పోటీగా నడిచి ఈ సినిమా రన్ అయిందంటే మనం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. బట్ ఇంకోటి తెలుగు ఆడియన్స్ అనేది అసలు తెలుగు ప్రేక్షకులు వాళ్ళకొక సినిమా నచ్చితే దాన్ని ఎంత ఆదరిస్తారో మనందరికీ తెలుసు. కానీ నిజంగా వాళ్ళకి ఏ సినిమా నచ్చదో, ఏ సినిమా నచ్చదనేది అది బిగ్గెస్ట్ మిస్టరీ. బల్లగుద్ది చెప్తున్నా. అది లైక్ లిటరల్లీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టరీస్ నాకైతే. సో ఇట్స్ నిజంగా అన్‌ప్రెడిక్టబుల్. నువ్వసలు ఊహించుకోలేవు. ఏ సినిమా నచ్చదో, ఏ సినిమా నచ్చదో. అండ్ దెన్ 'ధమాకా' చూసిన తర్వాత నాకేం అర్థమైందంటే, ఎంత పెద్ద డిస్కనెక్ట్ ఉందంటే, ఏ సెంటర్స్ టు బీసీ సెంటర్స్‌కి ఒక ఇది ఎలా చెప్పాలి? ఒక ఇది ఎలా చెప్పాలి మీకు? ఒక ఎంత తేడా ఉందంటే ఎంత తేడా ఉందంటే, ఒక 'మహేష్ బాబు' సినిమా, ఒక 'ఆనంద్ దేవరకొండ' సినిమాతో కంపేర్ జేసినంత అంత తేడా ఉంది. అంత పెద్ద తేడా ఉంది. ఏస్ సెంటర్స్‌కి, బీసీ సెంటర్స్‌కి. ఇంకోటి బీసీ సెంటర్ ఆడియన్స్‌కి వాళ్ళే ఒక సినిమాని హిట్ జేసేది. బికాజ్ రిపీట్స్‌లో జూసేది ఆళ్ళే. ఏ సెంటర్ ఆడియన్స్ వాళ్ళు మల్టీప్లెక్స్ ఇచ్చి, "అరే! మాకు ఎక్కువ ఖర్చుందిరా" అని జూసి వాళ్ళ సినిమా ఒకసారి జూస్తారు. బావుందా? బాలేదా? అనేది వాళ్ళెళ్లి లైక్ బావుందా? బాలేదని చెప్పుకోవడానికి ఈ సినిఫైల్స్, కీబోర్డ్ వారియర్స్ వాళ్ళందరూ వస్తారు గదా! నా ప్రాబ్లమ్ ఏందంటే అసలు ఐ థింక్ ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఏంటి? అంటే జనాలకి నిజంగా, నిజంగా నాకేం అర్థం కావట్లేదు. బికాజ్ ఇప్పుడే చెప్పా గదా! 'రవితేజ' గారి రేంజ్ సినిమాలేంటో. అటువంటి సినిమాలు నాకిష్టం. బట్ ఐ థింక్ జస్ట్ టైమ్ కొద్దీ ఎలా చెప్పాలి మీకు? టైమ్ కొద్దీ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ మారిపోతది. సినిమా తీసే విధానం మారిపోతది. పెట్టే క్యారెక్టర్ మారిపోయి అండ్ ఐ థింక్ 'జబర్దస్త్'తో వచ్చే ఒక 'జబర్దస్త్' రైజ్ అయ్యే కొద్దీ, ఆ కొద్దిలో ఇప్పుడు అందరూ మీరు సినిమాలో కనిపిస్తున్నారు. బట్ ఇంకోటి చెప్తా. ఎ ని మీకు నిజం చెప్పాలంటే తెలుగు తెలుగు కమర్షియల్ సినిమా డౌన్‌ఫాల్ ఎక్కడ మొదలైందంటే, బ్రహ్మానందం గారి డౌన్‌ఫాల్ నుండి స్టార్ట్ అయింది. ఎందుకంటే ఎప్పుడు ఆయన విలువ నాకు తెలుస్తుంది. బికాజ్ నేను పాత సినిమాలు చూస్తే, ఎందుకురా ఈ సినిమా నేను ఎంత ఎంటర్‌టైన్ అవుతున్నానంటే దాంట్లో బ్రహ్మానందం గారు ఉండేవారు. అండ్ ఆయన మొత్తం సినిమా నడిపేసేవాడు. అంటే 'బాద్‌షా' సినిమా తీసుకుందాం. దాంట్లో ఎన్టీఆర్ గారు ఉన్నారు. కానీ ఆ సెకండ్ హాఫ్‌లో బ్రహ్మానందం గారు ఉండకపోతే ఆ సినిమా సంకనాగిపోయేది. ఆ సినిమాను మొత్తం భుజాల మీద యేసుకొని పగలబడి నవ్వించేది బ్రహ్మానందం. సో, అంటే ఆయన లోటు ఇంకెవరు తీర్చలేరు. ఆయన లోటు ఇప్పుడు కనిపిస్తుంది మీ అందరికి. సో, స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ డిఫరెంట్. ఐ థింక్ జనాలు చూసే విధానం డిఫరెంట్‌గా ఉంది. బట్ నిజంగా ఈ కాలంలో ఎంటర్‌టైన్‌మెంట్ అనేది జనాలకి ఏం నచ్చుతుందో, ఏం నచ్చట్లేదో లైక్ ఐ డోంట్ యాహ్! ఇట్స్ అన్‌ప్రెడిక్టబుల్. మనం చెప్పలేమది. సో, దట్ ఈస్ అబౌట్ 'ధమాకా'. యాహ్! నాకు 'ధమాకా' అస్సలు నచ్చలేదు. ఈ సినిమాకి ఎవరైనా బాగా అదృష్టవంతుడు ఎవడైనా ఉన్నాడంటే అది డైరెక్టర్ త్రినాదే. ఎందుకంటే ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చేసిన ఓవర్ యాక్షను ఇప్పటివరకు నేను మర్చిపోలేను. దాని తర్వాత ఈ సినిమాకి బండ్ల గణేష్ బండ్ల గణే సక్సెస్ మీట్‌కి బండ్ల గణేష్ వచ్చాడు. బండ్ల గణేష్‌కొచ్చి "అరే! నువ్వు ఈవెంట్‌లో ఉన్నావారా? ఇంట్లో ఫ్రెండ్స్‌తో ఉన్నావారా?" అని మర్చిపోయి సార్ సినిమా 'ఎరగా డి' అని జెప్తాడు. డి అంటే అదే మన తెలుగులో ఒక బూత్ ఉంటది గదా! సార్ సినిమా 'ఎరగా' 'ఎరగా ఢీ' జేశారు సార్ అని జెప్తాడు. దాని తర్వాత డైరెక్టర్ సింపుల్‌గా అట్లా నవ్వి అని జెప్పాడు. అరే! ఇందాక నువ్వు పబ్లిక్ ఈవెంట్‌కొచ్చావా? ఇంకెక్కడైనా వచ్చావా? మేబీ పాపం ఆడు మర్చిపోయి ఉంటాడు గానీ
బట్ యాహ్! 'ధమాకా' నాకు అస్సలు నచ్చలేదు. ఇంకోటి దీన్ని రౌండప్ జేయాలంటే కొన్ని సినిమాలు మేము చూడలేదు. 'నేల టికెట్' చూడలేదు. ఈ సినిమాలో 'జగపతి బాబు' విలన్. ఈ సినిమా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురుసాల. 'సోగ్గాడే చిన్ని నాయన' అండ్ 'రారండోయ్ చూద్దాం ఫేమ్'. 'డిస్కో రాజా' అందరూ ఏం చెప్పారంటే ఫస్ట్ స్టార్టింగ్ 15 మినిట్స్ బావుంటది. దాని తర్వాత సినిమా మొత్తం రాడ్డు. ఇంకో ఒక రాడ్డు సినిమా ఉంటది 'రామారావు అండ్ డ్యూటీ'. ఆ సినిమా గూడా ట్రైలర్ కట్టు ఒక రేంజ్‌లో ఉంటది. కానీ తీరా చూసేసరికి సినిమా రాడ్డు. ఇంకోటి ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఆ సినిమా డైరెక్టర్ శరత్ మండవ అనమాట. ఆయన 'ఖో' అని ఒక సినిమా తీశారు. లేదు 'ఖో 2' తీశారు. 'ఖో' అంటే మన తెలుగులో 'రంగం.' ఆ సినిమా తీసిన తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్‌కొచ్చి ఆహ్, మీరు సినిమా చూడండి. ట్విట్టర్‌లో చాలామంది ఉంటారు. ట్వీట్లు చూడకండి. సినిమా చూడండి. యూ విల్ లవ్ ఇట్ అని చెప్పి ట్విట్టర్ మీద వాడినోళ్ళు వాడు గంతలేసి, దాని తర్వాత సినిమా వచ్చి రాడ్ అని చెప్పి వాడి మీద గంతలేయాలంటే ట్విట్టర్ డీయాక్టివేట్ చేసినాడు. అరే! నీకు దమ్ము ఉండకపోతే నువ్వు ట్విట్టర్ అకౌంట్ పెట్టుకోకు అనే నేను అదే చెప్పాను. అదే రీసెంట్‌గా వచ్చిన 'రావణాసుర' ఆ సినిమా కూడా రాడ్ అంట. సో, అది కూడా నేను చూడలేదు. చూస్తానో లేదంటే నేను చూడను. బికాజ్ నాకు 'సుధీర్ వర్మ' అంటే ఇష్టం లేదు. సో, యాహ్! దట్ ఈస్ ఆల్. థాంక్ యూ సో మచ్ ఫర్ లిస్టెనింగ్. హోప్ యూ ఆల్ ఎంజాయ్ ది ఎపిసోడ్. అండ్ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ విత్ ద ఫైనల్ రౌండప్ ఆఫ్ రాడ్ తెలుగు మూవీస్ మాకు తెలిసినంత వరకు. ఫీచరింగ్ వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శరీష్, విజయ్ దేవరకొండ, రాంపోతినేని, బెల్లంకొండ శ్రీనివాస్, and a host of and a host of others. Okay. Once again, thank you so much for listening. I will see you on the next episode. Bye bye and have a fantastic weekend.